2 తప్పులు జరిగినాయి. ఒకటి బీజేపీ వైపు నుంచి అన్నామలైని అక్కడ తీసేసి నయనార్ నాగేంద్రని తీసుకొచ్చారు. నయనార్ నాగేంద్రన్ ఒక 10% కూడా అన్నామలై కేపబిలిటీ ఆయనకు లేదు. ఫ్యామిలీస్ ఉన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ ఫ్యామిలీస్ అంటారు వాళ్ళు. వాళ్ళు ఇంకా ఎవరికి ఓటేయరు. వాళ్ళు ఓడిపోతారు అనుకుంటే కూడా ఓటేయరు. ఓకే. మాణిక్ సర్కార్ అనే మనిషి ఐ థింక్ మహాత్మా గాంధీ తర్వాత అన్నిటికంటే ఆనెస్ట్ మనిషి అంటే నేను ఆయనే చెప్తాను. బిజినెస్‌లో నంబర్ 1 ఎవరు ఉన్నారంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్. కేరళని లాస్ట్ ఒక 20 సంవత్సరాల్లో మొత్తం ధ్వంసం చేసిన దాంట్లో కాంగ్రెస్ పాత్ర కూడా ఉంది. ఈవెన్ కమ్యూనిస్ట్ వాళ్ళ పాత్ర కూడా ఉంది. మైక్రోసాఫ్ట్ వర్డ్ ఇన్‌స్టాల్ చేస్తున్నారు. దానికోసం ₹1,00,00,000 ఇస్తున్నామని. 10th క్లాస్ అబ్బాయి, అమ్మాయి కూడా నవ్వుతారు చూసి. నమస్తే, వెల్కమ్ టు నేషనల్ రౌండప్. జాతీయ వార్తాంశాలని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ 196వ ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చాము. ఈ వారంలో జరిగినటువంటి ముఖ్యమైన వార్తాంశాల గురించి విశ్లేషించేందుకు ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాట్లి గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సాయి గారు. సార్, సురేష్ కొచ్చాట్లి గారు, నేను యాక్చువల్లీ ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత ఆ రోజు మనం ఎగ్జిట్ పోల్స్ రోజు మాట్లాడలేకపోయాను. మీరు వేరే ఛానల్స్ లో మీరు ఆక్యుపై అయిపోయి ఉన్నారు. అప్పటికే నేను ప్రీ స్కెడ్యూల్డ్ అనమాట. నేను ముందు అడగకపోవడం వల్ల మిస్ అయిపోయాను మిమ్మల్ని. బట్ నిజంగా మీతో చాలా సేపు మాట్లాడాలని ఉంది ఎగ్జిట్ పోల్స్ అండ్ వచ్చిన ఫలితాలు, అసలు అంచనాలు ఏంటి అనే దాని మీద. ఇప్పుడు మనం ఈ రోజు నేషనల్ రౌండప్ లో నిజానికి వాళ్ళ పెద్ద వార్తల కంటే కూడా ఆ 4 రాష్ట్రాలు అండ్ కేంద్ర పాలిత ప్రాంతంలో జరిగిన ఎన్నికల ఫలితాలే చాలా కీలకంగా అందరి చర్చల్లో కూడా అవే ఉన్నాయి. సో ఫస్ట్ నేను ఎవరు అధికారంలోకి వస్తారు, ఎవరు అధికారంలోకి రారు, నేను అంచనాలు ఏంటి, ఎవరు గెలుస్తారు ఎవరు గెలవరు అనేది ఒక అంశం పక్కన పెడితే, ఫస్ట్ అసలు ఏ అంశాలు ప్రభావితం చేశాయి ఎన్నికల్ని, అండ్ ఏ అంశాల ఆధారంగా ఎన్నికల్లో ఓట్లు వేశారు ప్రజలు, అండ్ ప్రభుత్వ వ్యతిరేకత, ఈ రెండింటికి సంబంధించి ఉన్నటువంటి అంశాల మీద కొంచెం లోతుగా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం సార్. సో మై ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు 4 అసలు మన పుదుచ్చేరిని మనం కొంచెం పక్కన పెడదాం, చాలా చిన్న కేంద్ర పాలిత ప్రాంతం కాబట్టి దాన్ని పక్కన పెట్టొచ్చు. బట్ మిగతా 4 రాష్ట్రాలు కూడా, ఒకటి అస్సాం, వెస్ట్ బెంగాల్, అటు తమిళనాడు, ఇటు కేరళ, ఈ 4 రాష్ట్రాలు కూడా చాలా ఇంపార్టెంట్ స్టేట్స్ ఒక రకంగా చెప్పాలంటే. ఇందులో మనం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను చూసినా, ఎవరితో మాట్లాడినా కూడా అంచనాలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే, అస్సాం విషయంలో ఎవరికి డిస్ప్యూట్ లేదు. అస్సాం హిమంత బిశ్వ శర్మ వస్తాడనే చెప్తున్నారు. మిగతా 3 రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఉంది అని చెప్తున్నారు. తమిళనాడులో స్టాలిన్ పట్ల వ్యతిరేకత ఉంది, ఇటు పినరయ్ విజయన్ పట్ల వ్యతిరేకత ఉంది, అటు మమతా బెనర్జీ పట్ల వ్యతిరేకత ఉంది. ఈ ముగ్గురు ఇవాళ 70s క్రాస్ అయిన వాళ్ళు. పినరయ్ విజయన్ అయితే 80 ఏళ్ళు వయసు. ఓకే, స్టాలిన్ 73 సంవత్సరాలు. స్టాలిన్ కంటే మమతా బెనర్జీ చిన్నది, 71 సంవత్సరాలు. ఇప్పుడు హిమంత బిశ్వ శర్మ 57 ఇయర్స్. సో ఈ ముగ్గురు కూడా వాళ్ళ ముఖ్యంగా మమతా బెనర్జీ అండ్ స్టాలిన్ కి అయితే ఈ 2 పార్టీలకు సంబంధించిన భవితవ్యం దీని మీద ఆధారపడి ఉంది. ఒకవేళ డిఎంకే ఫెయిల్ అయితే, టీవీకే కనుక ఎమర్జ్ అయితే, డిఎంకే రేపు పొద్దున ఏమవుతుందో తెలియని పరిస్థితి. అంటే కరుణానిధి ఉన్నప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు వేరు. సో మమతా బెనర్జీ కూడా అంతే, అట్లాంటి పరిస్థితుల్లోనే ఉన్నాయి. కాబట్టి మీ ఉద్దేశం ఏంటి? నిజంగానే హిమంత బిశ్వ శర్మకు వ్యతిరేకత కనిపించట్లేదు అంటున్నారు, మరి మిగతా వాళ్ళకేమో ఎందుకు ఇంత వ్యతిరేకత ఉంది? సాయి గారు, హిమంత బిశ్వ శర్మ హిస్టరీ మనం మొదలవుతున్న తరుణ్ గొగోయ్ ఉన్న ఒక లీడర్షిప్ మీకు తెలిసింది, ఒక కొట్లాట ఉండే వాళ్ళ రెండింటిలో ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండే. తరుణ్ గొగోయ్ ఆల్ పవర్ఫుల్ అయిపోయారు అస్సాంలో, ఆయన ఎవరు మార్చలేరు అని ఒక స్థితికి వచ్చినప్పుడు హిమంత బిశ్వ శర్మ రాహుల్ గాంధీని కలవడానికి వెళ్ళారు. మీకు గుర్తుంటుంది, ఫేమస్ కుక్క బిస్కెట్ స్టోరీ అది. సో ఆ రోజు నుంచే హిమంత బిశ్వ శర్మకు ఒక ఫాలోయింగ్ ఉండే అస్సాంలో. మనం ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, హిమంత బిశ్వ శర్మ ఈజ్ వెరీ కాంబాటివ్. నాకు ఒకసారి ఆయనకి యోగి ఆదిత్యనాథ్కి ఒక సిమిలారిటీ కనిపిస్తుంది. మీరు నితీష్ కుమార్ లేకుంటే మన ఈవెన్ దేవేందర్ ఫడ్నవీస్ చాలా సాఫ్ట్గా ఉంటారు వీళ్ళు. కానీ హిమంత బిశ్వ శర్మ అగ్రెసివ్. నిన్న సుప్రీంకోర్టులో కూడా ఆయన వ్యతిరేకంగా సుప్రీంకోర్టు పుల్డ్ హిమ్ అప్ ఫర్ మేకింగ్ స్టేట్మెంట్ అనమాట, పవన్ ఖేరా వ్యతిరేకంగా. చాలా మటుకు ఆయన కొంచెం అగ్రెసివ్గా ఉంటాడు. ఒకసారి ఆ లాంగ్వేజ్లో ఓవర్ అగ్రెసివ్ కూడా కావచ్చు. దానికి కారణాలు ఉన్నాయి సాయి గారు. ఎందుకంటే అస్సాంలో ఉన్న అన్ని కాన్స్టిట్యున్సీలో మీరు తీసేసి 21 కాన్స్టిట్యున్సీ దాన్ని తీసేస్తే, దట్ ఈస్ ఏఐయుడిఎఫ్ ముస్లిం మెజారిటీ ఉన్న కాన్స్టిట్యున్సీలు తీసేస్తే చాలా మటుకు హిమంత బిశ్వ శర్మ పోటీ చేసేది ఆ కాన్స్టిట్యున్సీ నుంచే. సంథింగ్ వెరీ సిమిలర్ ఇన్ వెస్ట్ బెంగాల్ సాయి గారు. 126 స్థానాలు ఉన్న కలకత్తా, హుగ్లీ, హౌరా
నార్త్ అండ్ సౌత్ పర్గనాస్ తీసేస్తే బీజేపీ పోటీ చేస్తుంది 294 మైనస్ 126. ఆ 126 మీరు ముట్టలేరు. అది మమతా బెనర్జీ కాన్స్టిట్యున్సీ. అక్కడి నుంచి మినిమం ఒక 100 ఒక ఏం చెప్తారు 110 కూడా కలవచ్చు వాళ్ళు. సో అక్కడే బీజేపీకి చాలా పెద్ద వీక్నెస్ ఉంది వెస్ట్ బెంగాల్. కానీ అస్సాంలో ఆ ప్రాబ్లం హిమంత బిశ్వ శర్మ ఏం చేశారంటే మనం చెప్పొచ్చు పోలరైజేషన్ చేపించారు అక్కడ. హిందువులు అని చెప్పి ఆయన మియా, దట్ ఈస్ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లిం మియా ఓట్లు మాకు వద్దు, మాకు హిందూ ఓట్లు చాలు అని చెప్పేసి ఏం చెప్తారు ధృవీకరణ చెప్పొచ్చు మనం కావాలంటే. హీ డిడ్ దట్ వెరీ వెల్, వెరీ ఎఫెక్టివ్లీ. దానికి వాళ్ళు తప్పట్లేము. ఎందుకంటే అస్సాంలో చాలా మటుకు ఇది మనం అందరికి తెలిసిందే. ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ ప్రఫుల్ల కుమార్ మహంత టైం నుంచి బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లిమ్స్ గురించే చాలా మటుకు అస్సాంలో ఎప్పుడు కూడా డిబేట్ నడుస్తుంటుంది. మనకు తెలిసింది ఆ టైంలో రాజీవ్ గాంధీ గారు ఒప్పందం చేశారు. దాని తర్వాత అక్కడ నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్స్ ఇంట్రడ్యూస్ అయింది. చాలా మందిని తొలగించారు. కానీ ఇప్పుడు దాకా వాళ్ళు బంగ్లాదేశ్కి పంపించలేదు. వాళ్ళు భారతదేశంలో అక్కడెక్కడ వెళ్ళి సెటిల్ అయిపోయారు వాళ్ళు. సో హిమంత బిశ్వ శర్మ అడ్వాంటేజ్ అది. దట్ హిందువుల్ని ఆయన ఒక యూనిట్గా తీసుకొచ్చారు మన అస్సాంలో. అది దీనికన్నా ముందు జరగలేదు. దీనికన్నా ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళ స్ట్రాటజీ ఏంటి, ముస్లిం ఓట్లు ముస్లిం దగ్గర తీసుకోండి, దాని తర్వాత హిందూ ఓట్లు కూడా హిందువుల దగ్గర నుంచి గుంచుకోండి కదా, అప్పుడు వాళ్ళు గెలిచేస్తారన్నమాట. ఈవెన్ మమతా బెనర్జీ టు లార్జ్ ఎక్స్టెంట్ ఆమె అదే చేస్తుంది. ముస్లిం ఓట్లు ఆమె బకెట్లోనే పడుతుంది, ఎక్కడ వెళ్ళదు. ఎందుకంటే కాంగ్రెస్ ఫెయిల్ అయిపోయింది అక్కడ వెస్ట్ బెంగాల్లో. అది కాకుండా హిందూ ఓట్లు ఎస్పెషలీ మనకు తెలిసిందే ఎస్సీ ఓట్స్, ఆ ఏరియాలో ఉన్న 126 స్థానాల్లో ఉన్న ఎస్సీ ఓట్స్ మొత్తం భద్రలోక్ వాళ్ళ ఓట్స్ అన్ని ఆమెకే పడుతుంది కంటిన్యూస్గా. హిమంత బిశ్వ శర్మ ఇప్పుడు నార్త్ ఈస్ట్, ఎందుకంటే బీజేపీ మీకు గుర్తుంటుంది మణిపూర్లో ఫస్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు అమిత్ షా గారు పంపించింది హిమంత బిశ్వ శర్మని, మీరు వెళ్ళి చూడండి అని చెప్పి. ఆయనకి 2 సహమంత్రులు ఉన్నారు యూనియన్ లెవెల్లో, మనకు తెలిసిందే యూనియన్ మినిస్టర్ ఫర్ స్టేట్ ఫర్ హోమ్ అని చెప్పి 2 ఉంటారు. 2ని పంపించకుండా హీ సెంట్ హిమంత బిశ్వ శర్మ, మీరు వెళ్ళి చూసి అక్కడ ఏంటి ప్రాబ్లమ్స్ చెక్ చేయండి అని చెప్పి పంపించారు. ఎందుకంటే నార్త్ ఈస్ట్ వాళ్ళకి తెలుసు ఇష్యూస్ ఏముంది నార్త్ ఈస్ట్లో ఉన్న ట్రైబల్ ఇష్యూస్ కానీ పాపులేషన్ ఇష్యూస్ కానీ అక్కడ ఉన్న ఒక్కొక్క కమ్యూనిటీకి అసలు పడదు. అది నాగాలాండ్ ఉండొచ్చు, మిజోరాం ఉండొచ్చు, మణిపూర్ ఉండొచ్చు, ఎక్కడైనా కానివ్వండి. బట్ ఒక స్టెబిలిటీ తీసుకొచ్చారు అస్సాంలో, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం చూసాం అస్సాం ఆల్మోస్ట్ ఒక 40 సంవత్సరాలు మన ఇండిపెండెన్స్ తర్వాత కూడా ఫ్రమ్ 70s ఆన్వర్డ్స్ 2000 దాకా సాయి గారు వాళ్ళకి అసలు డెవలప్మెంట్ అనేది జరగలేదు అస్సాంలో. మనందరూ తెలిసిందే ఏకే యాంటనీ ఫేమస్ స్టేట్మెంట్ ఒకటి ఉంది నార్త్ ఈస్ట్ గురించి. నార్త్ ఈస్ట్లో మీరు రోడ్లు ఎందుకు కట్టట్లేదు, స్పెషలీ అరుణాచల్ ప్రదేశ్లో అంటే చైనీస్ కోప్పడతారు అక్కడ రోడ్లు కడితే, దానికోసం మేము రోడ్డు కట్టట్లేదు అని చెప్పి ఏకే యాంటనీ గారు పార్లమెంట్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మీకు గుర్తుంటుంది. అవునవును, ఇది నాట్ బిల్డింగ్ రోడ్స్ అనేది ఒక పాలసీ, యూపీఏ గవర్నమెంట్ పాలసీ పెట్టుకున్నారు వాళ్ళు. అది కూడా స్ట్రాటజిక్ రోడ్స్, ఏదో హైవేలు కట్టడం కాదు, ఇది స్ట్రాటజిక్ రోడ్స్ కూడా డెవలప్మెంట్ అన్నమాట. అది హిమంత బిశ్వ శర్మ మార్చారు చాలా మటుకు. నార్త్ ఈస్ట్లో ఉన్న డెవలప్మెంట్ చూస్తుంటారు. మోదీ గారు అట్లీస్ట్ వన్స్ ఇన్ అ మంత్, ఒక నెలకు ఒకసారి అక్కడికి వెళ్తారు. ఆయన ఏదో ఒక ప్రాజెక్ట్ ఇనాగ్రేట్ చేస్తారు. అది బ్రిడ్జ్లు ఉండొచ్చు, హైవేలు ఉండొచ్చు, ఎయిర్పోర్ట్స్ ఉండొచ్చు, రైల్వే స్టేషన్, ఏదైనా కానివ్వండి డెవలప్మెంట్ జరుగుతుంది నార్త్ ఈస్ట్లో. సో అస్సాంలో ఉన్న ప్రజలు ఇప్పుడు ఏం చూస్తున్నారంటే, ఫస్ట్ అస్సాంలో ఉన్న వాళ్ళందరూ మీకు గుర్తుంటుంది సాయి గారు, జస్ట్ లైక్ బీహార్, ఒడిశా, టు లార్జ్ ఎక్స్టెంట్ ఈవెన్ నార్త్ ఈస్టర్న్ స్టేట్ మణిపూర్, మిజోరాంలో ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు హైదరాబాద్లో కనిపిస్తారు మీకు చాలా మంది. ఇక్కడున్న హోటల్ ఇండస్ట్రీ కానివ్వండి, ఇక్కడున్న ఏం చెప్తారు బ్యూటీ సెలూన్స్ కానివ్వండి పనిచేస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఏం ఎంప్లాయ్మెంట్ లేదు అక్కడ, అట్లాంటి ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి రాదు కూడా. ఎందుకంటే నార్త్ ఈస్ట్లో మనం పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్టలేము, పెద్ద సిటీస్ కట్టలేము. అక్కడ చాలా సెన్సిటివ్, ఈకో సెన్సిటివ్ ఏరియాస్. మ్యాక్సిమం మీకు పెద్ద సిటీ అనేది ఉంటుంది గౌహటి అటువైపు నుంచి చూస్తే. సో అస్సాంనే ఇప్పుడు నార్త్ ఈస్ట్ ఒక మ్యాగ్నెట్గా మారిపోయింది. అస్సాంకి మీరెందుకు హైదరాబాద్కి రావాలి, మీరెందుకు ఢిల్లీకి వెళ్ళాలి, మీరెందుకు బెంగళూరుకి వెళ్ళాలి, మీరు నార్త్ ఈస్ట్లోనే పనిచేయండి, మీరు అస్సాంలో పనిచేయండి. సో దట్ యూ కెన్, మీకు ఈకలాజికలీ మీకు కొంచెం దగ్గర ఉంటుంది. అండ్ మీకు ఒక ఏం చెప్తారు, మీ పేరెంట్స్ దగ్గర కానివ్వండి, మీ ఫ్యామిలీ దగ్గర ఉంటారు. మీరు ఒక రోజులో లేకుంటే గంట సేపట్లో మీరు వెళ్ళిపోవచ్చు అక్కడికి అని ఒక ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి, ఫ్లైట్లో వెళ్ళిపోవచ్చు. ఇది ఐ థింక్ మేజర్ ఒక మార్పు జరిగింది సాయి గారు నార్త్ ఈస్ట్లో. అది తీసుకొచ్చింది హిమంత బిశ్వ శర్మ గారు. ఇంకా నార్త్ ఈస్ట్ ప్రాబ్లం ఎప్పుడు ఏముంటుందంటే వాళ్ళ లీడర్స్ ఎప్పుడు వీక్ ఉంటుండే. ఢిల్లీ దుంకమంటే దుంకుతారు, పడిపోమంటే పడిపోతారు, బావిలు దుంకమంటే దుంకేస్తారు. అట్లాంటి పరిస్థితులు ఉన్నారు నార్త్ ఈస్ట్ లీడర్స్ అనమాట. మీరు ఒకసారి గుర్తు చేసి చూడండి, ఎవరున్నారు పెద్ద లీడర్లు. తరుణ్ గొగోయ్ వాస్ వన్, దేవకాంత బరువా అని చెప్పి కాంగ్రెస్ ఒక ప్రెసిడెంట్ ఉండే ఒక టైంలో.
హీ వాజ్ అనదర్ బిగ్ నేమ్. కానీ ఆయన చాలా పవర్‌లెస్ మనిషి. మీకు గుర్తుండదు ఒక ఫేమస్ స్టేట్మెంట్, 'ఇందిరా ఇస్ ఇండియా, ఇండియా ఇస్ ఇందిరా' అని చెప్పిన మనిషి దేవకర్. సో, అస్సాం నుంచి లీడర్‌లనేది ఎప్పుడు పైకి రాలేదు. ఐ థాట్ నేను కాలేజ్‌లో చదువుతున్న టైంలో ఆల్ అస్సాం స్టూడెంట్స్ వర్ ఆల్ పవర్‌ఫుల్. ప్రఫుల్ల కుమార్ మహంత అంటే నేను అనుకున్నాను నెక్స్ట్ ముఖ్యమంత్రి ఆయనే, ఇక ఇంకెవరు రాలేరు అక్కడ అనుకున్నాం. ఆ పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు అహోం గణ పరిషత్ ఒక సెపరేట్ యూనిట్‌గా పొలిటికల్ పార్టీగా మారిపోయారు. కానీ అప్పుడు కూడా 6 సీట్లు, 7 సీట్లు గెలుస్తున్నారు. వాళ్ళు దానికన్నా ఎక్కువ గెలవాలుండే. 20, 30 అయినా మినిమమ్ గెలవాలి. కానీ వాళ్ళతోని కాట్లేదు. అంటే ఆ లీడర్‌షిప్, యంగ్ లీడర్‌షిప్ అనేది ప్రఫుల్ల కుమార్ మహంత టైం నుంచి ఇట్ హస్ నాట్ క్యారీడ్ ఓవర్ అన్నమాట. అది ఆ గ్యాప్ ఫిలప్ చేశారు హిమంత బిశ్వ శర్మ లాంటోళ్ళు. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఈ కాంగ్రెస్‌ది చాలా పెద్ద తప్పేంటంటే టాలెంట్ రిటైన్ చేయలేరు వాళ్ళు. అది మన కార్పొరేట్ లెవెల్‌లో కూడా మన అప్రైజల్స్ నడుస్తున్నప్పుడు నాకు గుర్తుంది. నా అప్రైజల్స్ నడుస్తున్నప్పుడు మా జూనియర్స్ ఎవరైనా రిజైన్ చేసి వెళ్ళిపోయారంటే అది నా మీద ఒక బ్లాక్ మార్క్‌గా వస్తుంది. ఓకే. ఎందుకెళ్ళిపోయారు? మీరు ఎగ్జిట్ ఇంటర్వ్యూలో చెప్పుంటాడు ఆయన వాళ్ళు. నా బాస్ బాలేడు, మోటివేషన్ చేయరు, నాకు చాలా ఎక్కువ సేపు పని చేపిస్తారు, జీతం తక్కువ ఉంది. చాలా రీజన్స్ చెప్తారు ఎగ్జిట్ ఇంటర్వ్యూలో. అది మన మీద వస్తుంది తర్వాత. సో, కాంగ్రెస్ కూడా అస్సాంలో ఆ రోజు ఉన్న ప్రాబ్లమ్ సార్ట్ ఔట్ చేయకుండా వాళ్ళు ఇగ్నోర్ చేసిన దానికే ఒక ప్రఫుల్ల కుమార్ మహంత టైం నుంచి, తరుణ్ గొగోయ్ నుంచి ఫైనల్లీ హిమంత బిశ్వ శర్మ దగ్గర వచ్చి ఆగింది సాయి గారు. ఇప్పుడు మీరు ఆఫ్టర్ హిమంత బిశ్వ శర్మ హూ అనంగానే దేర్ ఇస్ నోబడీ. మనందరం మర్చిపోతున్నాం. ఫస్ట్ టర్మ్‌లో సర్బానంద సోనోవాల్ గారు ఉన్నారు ముఖ్యమంత్రిగా. కానీ హి వాజ్ నాట్ దిస్ ఎఫెక్టివ్. ఆయన ఓకే, ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి ఉన్నారంటే. కానీ ఒక లీడర్‌షిప్ క్వాలిటీ లేదు ఆయనలో. దానికోసం సెంట్రల్ గవర్నమెంట్ కూడా, యూనియన్ గవర్నమెంట్ సెకండ్ టర్మ్‌లో వాళ్ళు అర్థమైపోయింది. ఈయన్ని తీసుకొచ్చి యూనియన్ మినిస్ట్రీలో పెట్టేసి మన హిమంత బిశ్వ శర్మని అక్కడ పంపిద్దాం అని చెప్పి చేశారు. అది ఐ థింక్ దట్ వాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవ్స్ బీజేపీ హస్ డన్ అస్సాంలో. నెక్స్ట్ ఒక 20 సంవత్సరాలు అస్సాం తిరిగి చూడక్కర్లేదు వాళ్ళు. చూస్తే సార్ ఇప్పుడు 4 రాష్ట్రాల్లో మీరు మమతా బెనర్జీ 3 టర్మ్స్ ఎలక్ట్ అయ్యారు. ఇప్పుడు 4వ టర్మ్ కోసం చూస్తున్నారు. స్టాలిన్ 2 టర్మ్స్ ఎలక్ట్ అయ్యారు, 3వ టర్మ్ కోసం ప్రయత్నం. పినరాయి విజయన్ 2 టర్మ్స్ అయిపోయింది, 3వ టర్మ్ కోసం ప్రయత్నం. అస్సాం హిమంత బిశ్వ శర్మ కూడా 2 టర్మ్స్ అయిపోయింది, 3వ టర్మ్ కోసం ఆయన ప్రయత్నం. అంటే అఫ్ కోర్స్ ఆయన ముఖ్యమంత్రిగా 1 టర్మ్, అంతకుముందు సర్బానంద్ సోనోవాల్ ప్రభుత్వం ఉండనే ఉంది. సో అంటే బీజేపీ ప్రభుత్వం 2 టర్మ్స్. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే సార్, 2 టర్మ్స్ అన్ని 4 రాష్ట్రాల్లో కూడా 2 పైనే. మమతా బెనర్జీ ఒక బెంగాల్ 3 టర్మ్స్ అయిపోయింది, కానీ మిగతా రాష్ట్రాల్లో వ్యతిరేకత విపరీతంగానే ఉంది. మనం చూస్తున్నాం కూడా. మీరు కూడా ఇప్పుడు కేరళలో ప్రభుత్వం మారబోతోంది, అటు బెంగాల్లో మారుతుందా మనం చూడాలి, కానీ బట్ విపరీతమైన వ్యతిరేకత, బీజేపీ నంబర్స్ అయితే విపరీతంగా పెరుగుతున్నాయి, డౌట్ ఏం లేదు కదా. అంటే ఆ ఎఫెక్ట్ అయితే కనబడుతుంది. ఆమె అఫ్ కోర్స్ అక్కడ గెలవడానికి కారణం, లేదా ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితి అడ్వాంటేజ్ కూడా ఏంటంటే ఆ ఓటు బ్యాంక్ మాత్రమే ఆమె అడ్వాంటేజ్. నిజంగా ఓటు బ్యాంక్ కనుక తీసేసేస్తే డెఫినెట్లీ అక్కడ ప్రభుత్వం ఈజీగా మారుతుంది. అంత వ్యతిరేకత ఉంది. ఇటు స్టాలిన్ విషయంలో కూడా అంతే, 2 టర్మ్స్ అయిపోయింది. ఇవాళ స్టాలిన్ కి వ్యతిరేకంగా కూడా ఇప్పుడు ఈవెన్ కొన్ని పోల్స్టర్స్ వీళ్ళందరూ కూడా వేరే ఫలితాలు వేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను ఖచ్చితంగా పరిగణలోకి తీసుకున్నారు వాళ్ళు. బట్ అస్సాంలో ఎందుకు వ్యతిరేకత లేదు? ఇది బీజేపీ ప్రభుత్వం ఉండడం వలన, లేకపోతే హిమంత బిశ్వ శర్మ పట్ల వ్యతిరేకత లేదా, లేదా మిగతా ముఖ్యమంత్రుల పట్ల వ్యతిరేకత ఉందా? ఓవరాల్ గా ఒకసారి చెప్పండి సార్, మనం ఇండివిజువల్ గా వెళ్దాం. ఓవరాల్ గా వాట్ ఈస్ ద డిఫరెన్స్? హిమంత బిశ్వ శర్మ గురించి మనం ఆల్రెడీ మాట్లాడాం. బేసిక్లీ ఆయన ఏంటంటే ఒక ఓవర్ ఆర్చింగ్ లీడర్షిప్ తీసుకొచ్చారు సాయి గారు. అండ్ కంపారిజన్ అగైన్ ఈస్ టు యోగి ఆదిత్యనాథ్. యూపీ పరిస్థితి ఎట్లా ఉండే, దారుణ పరిస్థితి ఉండే, లా అండ్ ఆర్డర్ ఎస్పెషలీ, ఇన్వెస్ట్మెంట్ లేదు. అట్లాంటి ఒక చోట్లలో అస్సాంలో ఇప్పుడు సెమీ కండక్టర్ యూనిట్ తీసుకొచ్చి సెటప్ చేశారు. ఎందుకంటే అస్సాంలో దర్ ఇస్ ప్లెంటీ ఆఫ్ వాటర్, నీళ్ళు చాలా ఉన్నాయి. అక్కడ కావాల్సింది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్ సెమీ కండక్టర్, మన అందరు తెలిసిందే, నీళ్ళు కావాలి. పవర్ ఆఫ్ కోర్స్ ఇస్ అనదర్ ఫ్యాక్టర్. అస్సాంలో ఆ డెవలప్మెంట్ తీసుకొచ్చారని చూడండి, బ్రిడ్జ్లు కట్టారు, రైల్వే స్టేషన్ కట్టారు, రైల్ లింక్స్ ఎక్స్పాండ్ చేశారు. అది అస్సాంని ఒక నేషనల్ లెవెల్తో కలుపుకుంటూ వెళ్ళిపోతే, అదర్వైజ్ ఎప్పుడు ఏం చెప్తారు, అస్సాం అక్కడ ఎక్కడో ఉందిలే నార్త్ ఈస్ట్లో అని చెప్తారు. మాక్సిమం గౌహాటీ గురించి మాట్లాడతారు. ఇప్పుడు నిన్న నేను ఒక స్టోరీ చూసాను సాయి గారు. సార్ అట్లయితే ఇప్పుడు డెవలప్మెంట్ అయితే, సారీ టు ఇంటరప్ట్ చేశారు, డెవలప్మెంట్ అయితే మరి తమిళనాడు చాలా నిజంగా చెప్పాలంటే వాళ్ళ జీడిపి ఎక్కువే, వాళ్ళు టాక్సెస్ ఎక్కువనే కడుతూ ఉన్నారు, ఇండస్ట్రీస్ ఎక్కువనే ఉన్నాయి, మొబైల్ యూనిట్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఎక్కువగా ఉన్నాయి తమిళనాడులోనే. అక్కడ కూడా డెవలప్మెంట్ ఉంది. నిన్న కూడా ఏదో ఎకనామిక్ టైమ్స్ లో స్టోరీ చదువుతున్నాను, తమిళనాడు మన ఇండియన్ గ్రోత్ స్టోరీలో తమిళనాడు పాత్ర చాలా సీరియస్ గా ఎక్కువగానే ఈ మధ్యకాలంలో పెరిగింది అని.
మరి అది మరి అక్కడ కూడా లెక్క వాళ్ళేమో ఇంకా హ్యూమిలియేట్ చేస్తున్నారు నార్త్ ఇండియన్స్ ని. వీళ్ళు వచ్చి వీళ్ళందరూ కూడా పానీపూరి బండ్లు పెట్టుకుంటారు అది ఇది అని చెప్పేసి చాలా అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నారు కూడా. సాయి గారు, డెవలప్మెంట్ తమిళనాడులో డెవలప్మెంట్ అనేది స్టాలిన్ ఎరాలో మొదలు కాలేదు సాయి గారు. ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ ద ఎర్లీ డేస్. ఫస్ట్ కరుణానిధి టైంని తీసుకొని తమిళనాడులో ఒక ఈకో సిస్టమ్ ఉండే. మీకు గుర్తుంటుంది, కోయంబత్తూర్ అనగానే మోటార్, అన్ని మోటార్లు అక్కడ దొరుకుతాయి మీకు. ఓకే, మన కాటన్ మిల్స్, లక్ష్మీ కాటన్ మిల్స్, మిగతా అన్ని కాటన్ మిల్స్ చాలా ఉన్నాయి అక్కడ. సో తమిళనాడులో స్టాలిన్ వచ్చిన తర్వాతే డెవలప్మెంట్ జరిగింది అనేది తప్పు. దానికన్నా ముందు కూడా ఈకో సిస్టమ్ ఉండే. తమిళనాడులో ఉన్న యూనియన్ మినిస్టర్, అది దయానిధి మారన్ ఉండొచ్చు, బాలు ఉండొచ్చు, ఏ రాజా ఉండొచ్చు, ఎవరైనా కానివ్వండి, యూనియన్ మినిస్ట్రీ లెవెల్లో వాళ్ళ స్టేట్కి యూనిట్స్ తీసుకొచ్చారు సాయి గారు. అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు శ్రీపెరంబదూర్లో కార్ యూనిట్స్ ఎట్లా మొదలైంది సాయి గారు? ఫోర్డ్తో మొదలైంది, దాని హ్యూండాయ్ వచ్చింది. సో వాళ్ళ మినిస్టర్స్ ఎవరో ఉన్నారు, దే ఎన్ష్యూర్డ్ దాట్. మన తెలంగాణలో చేసిన అన్నిటికంటే పెద్ద తప్పు సాయి గారు, మనకు ఒక టైంలో 4-5 మినిస్టర్లు ఉన్నారు కాంగ్రెస్ హయాంలో. ఏం తీసుకొచ్చారు తెలంగాణకి? ఏం తీసుకురాలి? ఒక్క కార్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా తెలంగాణలో లేదు సాయి గారు. మొబైల్ ఇప్పుడు ఉందనుకోండి, కానీ మొబైల్ ఇస్ నాట్ ఎ హార్డ్ కోర్ మ్యానుఫ్యాక్చరింగ్ థింగ్, అది అసెంబ్లింగ్, అది మోస్ట్లీ. ఈ యొక్క డెవలప్మెంట్ అనేది తీసుకొచ్చింది స్టాలిన్ కాదు. కానీ అక్కడ ఏంటంటే తమిళనాడులో మీకు తెలిసింది సాయి గారు, ద్రవిడియన్ పాలిటిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ ద్రవిడియన్ పాలిటిక్స్లో స్టార్ పవర్ చాలా ఇంపార్టెంట్. ఒక స్టార్ కావాలి మీకు. దానికోసం నేను చెప్పాను చూడండి, అన్నామలై వాస్ అ నాన్ ఫిలిం స్టార్. ఓకే, తమిళనాడులో స్టార్ అనగానే ఒక ఫిలిం స్టార్ ఉండాలి మీరు. సో జయలలిత కానీ, దానికన్నా ముందు ఎంజీఆర్ గారు కానీ, అట్లాంటి స్టార్స్ ఉన్నారు. ఓకే, కెప్టెన్ విజయకాంత్ కానీ, శరత్ కుమార్ కానీ, వీళ్ళందరూ స్టార్స్ పార్టిసిపేట్ చేస్తారు ఎలక్షన్స్లో. కానీ తమిళనాడులో చూడండి, అన్నామలై బికేమ్ ఎ స్టార్, కానీ ఆయన పక్కన జరిపేశారు. అది ఇంకో స్టోరీ. కానీ నేను అస్సాం తమిళనాడు కంపేర్ చేస్తే, అస్సాంలో డెవలప్మెంట్ లేని చోట్ల డెవలప్మెంట్ తీసుకొచ్చారు. కానీ తమిళనాడులో మీరు డెవలప్మెంట్ మాట్లాడితే, జీడిపి కాంట్రిబ్యూషన్ అది ముందు నుంచే ఉంది కదా, కొత్తది ఏంటంటే అంటారు. పెరిగి ఉంటుంది, 1%, 2% పెరిగి ఉంటుంది. కానీ మేజర్ డెవలప్మెంట్ హ్యాపెన్ బిఫోర్ అన్నమాట. ఎప్పుడో ఫోర్డ్ సెటప్ చేశారు వాళ్ళ ప్లాంట్, తర్వాత ఫోర్డ్ క్లోజ్ అయిపోయింది, టాటా టేక్ ఓవర్ చేసుకున్నారు, హ్యుండాయ్ ఎక్కడ వచ్చింది, చాలా మటుకు కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ వచ్చింది. అది కాకుండా మొబైల్, మీ శ్రీపెరంబదూర్ చూస్తే మొబైల్ యూనిట్స్ చాలా ఉన్నాయి, విపరీతంగా పెరిగింది అక్కడ. మోస్ట్లీ మహిళలకు ఉద్యోగం ఇవ్వడం, ఎందుకంటే అసెంబ్లీలో దే ఆర్ ద ఎక్స్పర్ట్స్ అన్నమాట. సో రూరల్ ఏరియాస్ నుంచి నేను ఒక 2 సంవత్సరాల ముందే ఐ వాజ్ డ్రైవింగ్ పాస్ట్ అరౌండ్ 6 o'clock in the evening, కాంచీపురం నుంచి ఐ వాజ్ గోయింగ్ టు చెన్నై. రోడ్ మొత్తం నిండిపోయింది సాయి గారు మహిళలతోని. అండ్ వాళ్ళందరూ రూరల్ ఏరియాస్ నుంచి వస్తున్నారు, బస్సు వైపు వెళ్తున్నారు, వాళ్ళ కంపెనీ బస్సుకి వెళ్తున్నారు, నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళు వస్తున్నారు. అప్పుడు నేను అడిగాను నా డ్రైవర్ దగ్గర, వీళ్ళెవరంటే, సార్ వీళ్ళంతా పక్క ఊరి నుంచి వస్తారు సార్, ఈ మొబైల్ అసెంబుల్ చేస్తారు సార్. ఆలోచించండి, యూఆర్ ప్రొవైడింగ్ హై క్వాలిటీ ఎంప్లాయ్మెంట్ అన్నమాట. సో ఆ ఇమేజ్ మీకు పెరుగుతుంది. అదే ఇమేజ్ హిమంత బిశ్వ శర్మ నార్త్ ఈస్ట్లో ట్రై చేస్తారు. ఎందుకు మా పిల్లలు మిగతా రాష్ట్రాలు వెళ్ళి పనిచేయాలి? మీరు చెప్పినట్లు పానీపూరి అమ్ముకున్నారని చెప్పి డిఎంకే వాళ్ళు అలిగేషన్ చేశారు. బీహారీలు వచ్చి టాయిలెట్ గడుగుతారని చెప్పి ఇంకో తమిళనాడు మినిస్టర్ చెప్పారు. అది కాకూడదు సాయి గారు. వాళ్ళ ఊర్లోనే వాళ్ళు డెవలప్మెంట్ తీసుకురావాలి. ఇక్కడ బీహార్ ఫెయిల్ అయింది సాయి గారు. దానికి కారణాలు చాలా ఉన్నాయి. బీహార్ ఫెయిల్, అది కర్పూరి ఠాకూర్ టైం నుంచి మీరు చూసుకుంటూ వస్తే, ఈవెన్ టు లార్జ్ ఎక్స్టెంట్ నితీష్ కుమార్ కూడా. ఎందుకంటే బీహార్లో ఫస్ట్ మీకు ఒక స్టేబుల్ లా అండ్ ఆర్డర్ ఉంటే కంపెనీలు పెట్టుబడి పెడతారు. యూపీలో అదే ప్రాబ్లం ఉంది. యూపీలో పెట్టుబడి ఎందుకు రాలేదంటే, యూపీలో లా అండ్ ఆర్డర్ బాగాలేకుంటుంది. దానికోసం కానీ యోగి ఆదిత్యనాథ్ వచ్చిన తర్వాత, ఎన్కౌంటర్లు అన్ని మొదలైన తర్వాత, దెన్ ఇప్పుడు ఒక స్టెబిలిటీ వచ్చింది. సో దానికోసం మీరు నోయిడా కానీ మిగతా చోట్ల చూసిన ఎంప్లాయ్మెంట్ చాలా మటుకు వస్తుంది, విపరీతమైన ఇన్వెస్ట్మెంట్ వస్తుంది అటువైపు అనమాట. సో ఇది ఒక డైకోటమీ నార్త్ ఈస్ట్ సాయి గారు. నార్త్ ఈస్ట్ అనగానే హిమంత బిశ్వ శర్మ, స్టాలిన్, ఎస్ డెవలప్మెంట్ ఉందంటే ఉంది, కానీ మోస్ట్లీ వాళ్ళ డెవలప్మెంట్ అంతా చేయించింది వాళ్ళ యూనియన్ మినిస్టర్స్. ఎవరో ఈవెన్ మెడికల్ కాలేజెస్ చూసుకోండి సాయి గారు. బాలు ఉన్నప్పుడు మ్యాక్స్లో మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారు తమిళనాడుకి. అటానమస్ యూనివర్సిటీస్ చూడండి తమిళనాడులో చాలా ఉన్నాయి, కానీ మన వైపు ఈవెన్ ఆంధ్ర కానీ తెలంగాణ కానీ జరగలేదు. మినిస్టర్లు వాళ్ళ పని చూసుకున్నారు, వాళ్ళ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ చూసుకున్నారు, కానీ స్టేట్ డెవలప్మెంట్ చూసుకోలేదు వాళ్ళు. అది ఈవెన్ దయానిధి మారన్, ఈ మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ దయానిధి మారన్ తీసుకొచ్చారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ అస్సాంకి అట్లా ఒక రిప్రజెంటేటివ్ లేకుండే సాయి గారు, హూ కుడ్ గో టు ఢిల్లీ, లాబీ చేసి ఇది ఉద్యోగం తీసుకుని. దాంట్లో మోదీ గారు స్పెషలీ అండ్ అమిత్ షా గారు లా అండ్ ఆర్డర్ వైపు వీళ్ళిద్దరు ఒక ఇది పెట్టేశారు, దట్ వీ విల్ స్టెబిలైజ్ ద లా అండ్ ఆర్డర్. మోదీ గారు ఏమో డెవలప్మెంట్ తీసుకొస్తారు, అండ్ హిమంత బిశ్వ శర్మ విల్ ఇంప్లిమెంట్.
ఈ ముగ్గురు కలిసి చేసిన పనితోని ఇవాళ అస్సాంలో మీరు డెవలప్మెంట్ చూస్తున్నారు. అండ్ దానికోసం హిమంత బిశ్వ శర్మకి ఒక పాజిటివ్ ఇమేజ్ ఉందన్నమాట. ఎస్ సార్. సార్ ఇక నెక్స్ట్ ఇప్పుడు మీరు బెంగాల్ కోసం మనం మాట్లాడదాం సార్. సో వెస్ట్ బెంగాల్ మీరు మీ అంచనాలు మొదటి నుంచి కూడా ఒకటే. నేను ఫస్ట్ నుంచి చూస్తున్నాను కాబట్టి ప్రతి దగ్గర మీరు గణాంకాలని బేస్ చేసుకుంటే మమతా బెనర్జీ గెలవడమే జరుగుతుంది అండ్ మమతా బెనర్జీ ఓడిపోవడం అనేది కుదరదు పని అని మీరు మొదటి నుంచి చెప్తూ ఉన్నారు. బికాస్ నెంబర్స్ ఇక్కడ వాళ్ళ ఇందాక మీరు కూడా అన్నారు 120 సీట్స్ వాళ్ళు పూర్తి పట్టు ఉన్నటువంటి నియోజకవర్గాలు, అక్కడ మెజారిటీ ముస్లిం ఓట్లు ఉన్నాయి, అవి వాళ్ళ కంచు కోటలు. సో వాటిని బద్దలు కొట్టాలంటే చాలా కష్టమైన పనే అని. అండ్ ఇంకోవైపు ఓట్ల చీలికలు, ఓట్ బ్రేకర్స్ ఉన్నారు అక్కడ, సిపిఎం లాంటి పార్టీలు ఇవన్నీ ఉన్నాయి. నా ఇప్పుడు కాకపోతే కొంతమంది ఇప్పుడు నిన్న ప్రదీప్ గుప్తా లాంటి వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ లో అంచనాలు ఎట్లా ఉన్నాయి అనేది, యాక్సిస్ మై ఇండియా ప్రదీప్ గుప్తానేమో అక్కడ సైలెన్స్ ఉంది, అక్కడ ఓటర్లందరూ కూడా సైలెంట్ గా ఉన్నారు, వాళ్ళు అసలు ఏం చెప్పట్లేదు. ఎవరు గెలుస్తారు అని అడిగితే కనుక పోల్ సర్వేలో మా ఏజెంట్స్ వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఎవరు చెప్పట్లేదు, సో మేము నిర్ధారించలేకపోతున్నాము అని ప్రదీప్ గుప్తా అన్నాడు. అదే ప్రదీప్ గుప్తా యాక్సిస్ మై ఇండియా తమిళనాడులో విజయ్కి పూర్తి మెజారిటీ ఇచ్చారు. అయితే మరి పోనీ ఇంతకు ముందు యాక్సిస్ మై ఇండియా నిజంగానే కొంచెం క్రెడిబుల్ నెంబర్సే చూపించారు గతంలో. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ విక్టరీ కావచ్చు, యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన టైం 2017 ఎలక్షన్స్ కావచ్చు, వీళ్ళందరూ బాగానే ప్రెడిక్ట్ చేశాడు ఆయన. బెంగాల్లో సైలెన్స్ దేనికి సంకేతం? అండ్ మమతా బెనర్జీ అధికారం కోల్పోవడం అనేది ఇంకా అబద్ధం అనే అనుకోవాలా? మీ అంచనా ప్రకారం మేబీ ఛాన్స్ లేదంటారా? ఎమోషనల్ ఓట్ లేదా అక్కడ? జై శ్రీరామ్ పనిచేయట్లేదా? సాయి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ మ్యాక్సిమం ఎస్ఐఆర్ ఇంపాక్ట్ ఉన్న స్టేట్ వెస్ట్ బెంగాల్. సాయి గారు, ఈ మళ్ళీ టర్న్ ఓవర్ గురించి మాట్లాడుతున్నాను. నేను చాలా ఛానల్స్ వెళ్ళి చెప్పాను, ఈ టర్న్ ఓవర్ తప్పు. వెస్ట్ బెంగాల్ టర్న్ ఓవర్ ఇస్ టోటల్లీ రాంగ్. ఎందుకంటే మీరు చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ చాలా మటుకు దట్ ఈస్ గెట్టింగ్ వన్ వెరీ క్లియర్ సాయి గారు. 2021లో ఓకే 6.3 కోట్ల మంది ఓటేశారు సాయి గారు. ఓకే 2020 ఇప్పుడు 5.9 crore ఓటు దాంతో పడింది. కానీ ఈసారి ఎస్ఐఆర్ రెడ్యూస్ చేసిన తర్వాత కూడా ఎక్కువ ఓట్లు పడాయి అంటారు. ఎంత పడ్డాయి సాయి గారు? 6.8 crore పడ్డది. అంటే లాస్ట్ 2021లో 6.3 ఉంటే 50 లక్షల మంది ఎక్కువ ఈసారి ఓటేస్తారు అని చెప్తున్నారు. కానీ అది తప్పు ఫిగర్. ఎందుకంటే 2021 తర్వాత 24 మీరు చూడాలి. యాక్చువల్లీ 24లో ఎన్ని ఓట్లు పడాయని చెప్పి చూస్తే అక్కడే మీకు చాలా మటుకు క్లారిటీ వస్తుంది అన్నమాట. ఈ 1.4 crore డిడ్ నాట్ ఓట్ అని చెప్పేసి మనం 2024లో చూస్తున్నాం. 7.66 crore 7.66 లక్షల మంది ఆ టైంలో లోక్సభ పోల్స్లో ఎన్యూమరేట్ ఉన్నారు, కానీ ఓట్ వేసింది తక్కువనే. ఈసారి కూడా మీరు చూస్తున్నారు 6.8% అని ఒక అంచనా ప్రకారం ఓటు డౌన్ అనమాట. 50 లక్షల మంది ఈసారి ఓట్ వేయలేదు సాయి గారు. ఎందుకంటే ఒకటి తీసేశారు లిస్ట్ నుంచి, మనకు తెలిసింది ఆల్మోస్ట్ 90 లక్షల మంది దాకా తీసేశారు. కొత్త ఓటు వేసిన వాళ్ళు 30 నుంచి 40 లక్షలు సాయి గారు. ఫైనల్ ఫిగర్స్ ఇంకా వస్తుంది, 40 లక్షలను పెట్టుకుందాం. వీళ్ళు చాలా మంది దీంట్లో కొత్త ఓటర్లు. దే ఆర్ నాట్ ఓటర్స్ హు అపీల్డ్ అండ్ గాట్ దేర్ నేమ్స్. అది చాలా తక్కువ, 1000 మంది కూడా లేరు అది. సో వెస్ట్ బెంగాల్ పాలిటిక్స్లో మనం అర్థం చేసుకోవాల్సింది, దానికోసం ప్రదీప్ గుప్తా కానీ మిగతా ఎవరు ప్రెడిక్ట్ చేయట్లేదు. అంటే ఈవెన్ మూర్తి గారితో మాట్లాడాను నేను ఆత్మసాక్షి గ్రూప్. ప్రతి కాన్స్టిట్యున్సీలో మీకు చూడాల్సి వస్తుంది సాయి గారు. నేను ఇప్పుడు 294 దాంట్లో ఆల్మోస్ట్ 130 దాకా వచ్చాను నేను అనాలిసిస్లో. ఎవరెవరు 15,000 ఓట్లు 10,000 ఓట్లతో గెలిచారో లాస్ట్ టైం టీఎంసీ వైపు నుంచి, వాళ్ళకి ఈసారి డేంజర్ ఉంది సాయి గారు. ఎందుకంటే మొత్తం తీసేస్తే మీరు 294 స్థానాలు తీసేస్తే, మీరు డివైడ్ చేస్తే ప్రతి కాన్స్టిట్యున్సీలో 30,000 ఓట్లు పోయినాయి సాయి గారు, ప్రతి కాన్స్టిట్యున్సీలో. సో మీరు 10,000 15,000 ఓట్లతో గెలిచారనుకోండి, యు ఆర్ ఇన్ డేంజర్. ఎందుకంటే అది కూడా గెలిచిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళకి ప్రాబ్లం లేదు. గెలిచిన వాళ్ళకి వాళ్ళు 20,000 30,000 క్రాస్ చేసి ఇంకా 20,000 ఎక్స్ట్రా తీసుకురావాల్సి వస్తుంది. సో 50,000 మెజారిటీతో మీకు గెలవాలి, విచ్ ఇస్ ఇంపాసిబుల్ ఇన్ అసెంబ్లీ ఎలక్షన్స్. లోక్సభ చేయొచ్చు మీరు. ఈ నంబర్ గేమ్ సాయి గారు చాలా మంది మిస్ అయిపోయారు. మీరు ఎగ్జిట్ పోల్ అక్కడ వెళ్ళి మీరు ఎవరికి ఓటేశారని అడగడం కాదు, మీరు ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి బూత్ అనలైజ్ చేయాల్సి వస్తుంది. ఎన్ని ఓట్లు పోయినాయి అక్కడి నుంచి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు అంటున్నారు 92% సాయి గారు. మీరు చెప్పే లెక్క ప్రకారం మీరు ఇప్పుడు ఇందాక అన్నారు 1000 అంటే ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోయిన వాళ్ళు సార్ ఇప్పుడు ఎఫెక్ట్ అయ్యేది? 10 to 15,000 ఓట్స్ సాయి గారు.
మినిమం 10 ఈవెన్ 20,000 ఓట్లతో గెలిచిన వాళ్ళు కూడా డేంజర్ జోన్ లో ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పిన లెక్క ప్రకారము యాక్చువల్లీ నేను ఇప్పుడు వెస్ట్ బెంగాల్ లో చూశాను. బిలో 1000 ఓట్లతోటి ఓడిపోయిన వాళ్ళు బీజేపీ ఎన్ని సీట్లు ఓడిపోయినాయి, టీఎంసీ ఎన్ని సీట్లు ఓడిపోయింది ఇక్కడ లెక్కేశాం సార్. అంటే ఇప్పుడు 75 సీట్లు 20,000 లోపు ఓట్లతోటి ఓడిపోయినవి బీజేపీ 75 సార్, టీఎంసీ ఓడిపోయినవి 57 సార్. సో బీజేపీ కూడా నష్టపోతుందా? లేదు, అదే విన్నింగ్ ఎవరు, ఓడిపోవడం కాదు. మనం యాక్చువల్ చూడాల్సింది గెలిచింది ఎవరు. బీజేపీ ఓడిందంటే టీఎంసీ గెలిచింది. ఎగ్జాక్ట్లీ. సో దిస్ 75 అని మీరు చెప్తున్నారు చూడండి, ఈ 75 ఫిగర్స్ మీరు యాడ్ చేయాల్సి వస్తుంది. 75 ఇస్ అ వెరీ క్రూషియల్ నంబర్. ఓకే, టీఎంసీ ఓడిపోవడం అనేది టీఎంసీకి ప్రాబ్లం లేదు, ఎందుకంటే దీస్ ఆర్ బీజేపీ స్ట్రాంగ్ హోల్డ్స్. ఓకే, ఇది నార్త్ బెంగాల్లో ఉన్న అలీపుర్ద్వార్, కలింపాంగ్, డార్జిలింగ్, సిలిగుడి ఈ ఏరియాలో ఉందన్నమాట. అది మీకు ఈ 75 స్థానాలు ఉంది చూడండి బిలో 1000 కానీ. ద మోస్ట్ క్రూషియల్ ఇస్ దట్ నంబర్ బిలో 10K. మీరు 20,000 లోపల ఓట్లతోటి సార్. ఇందులో నేను మీకు ఈవెన్ బ్రేకప్ కూడా చేశాను యాక్చువల్లీ, ఒక రాత్రంతా కూర్చున్నాను. సో ఇందులో చూడండి మీరు ఇప్పుడు ఈ నంబర్స్ చూడండి సార్. నేను యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు డిస్కస్ విత్ యూ ఓన్లీ, మీతో మాట్లాడాలని అనుకున్నాను చాలా. ఇప్పుడు బీజేపీ లాస్ట్ సీట్స్ లో సిపిఎం 21,000 తీసుకుంది సార్. అప్పుడు ఇందులో చూస్తే సిపిఎం ఎక్కువ 20,000 15,000 ఓట్లు సిపిఎం వచ్చాయి. సిపిఎం ఇస్ ద ఓట్ బ్రేకర్, నిజంగా స్పాయిలర్ ఒక రకంగా చెప్పాలంటే. రాణిగంజ్ అని చెప్పే కాన్స్టిట్యున్సీ ఇస్ అ మైనారిటీ డామినేటెడ్ కాన్స్టిట్యున్సీ. ఓకే, సో దాంట్లో మమతా బెనర్జీకి వ్యతిరేకత ఓటేసిన ముస్లింస్ బీజేపీకి వేయరు. సో లాస్ట్ టైం వీళ్ళిద్దరు కలిసి పోటీ చేశారు, మీకు గుర్తుంటుంది. దట్ ఇస్ అన్ అలయన్స్ యాక్చువల్లీ. కాంగ్రెస్ అండ్ సిపిఎం అలయన్స్ ఉండే. ఈసారి వాళ్ళు కాంటెస్టింగ్ ఇండివిజువల్లీ. సో కాంగ్రెస్ ఇప్పుడు కూడా బీజేపీ వాళ్ళు ఏం చూస్తున్నారంటే, ఒకటే స్టేట్ లో వాళ్ళు హోప్ చేసేది కాంగ్రెస్ బాగా పర్ఫామ్ చేయాలంటే అది వెస్ట్ బెంగాల్. ప్లీజ్ వెస్ట్ బెంగాల్ మీరు బాగా పర్ఫామ్ చేయండి అని చెప్పి వాళ్ళు లిటరలీ కాంగ్రెస్ చెప్తున్నారు అనమాట. ఎందుకంటే ముస్లిం ఓట్లు వాళ్ళు తీసుకెళ్లిపోతారు సాయి గారు. ఇది జరగలేదు. మీరు అంటున్న లెక్క ప్రకారం 75 సీట్లు బీజేపీ అండ్ టీఎంసీ గెలిచినవి, బీజేపీ ఓడిపోయినవి 20,000 లోపల మెజారిటీ తోటి. 10,000 లోపల 37 సీట్లు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ నంబర్స్ బీజేపీకి వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ లో 120, 125 అని చెప్తున్నారు చూడండి సాయి గారు. 130 దాకా చెప్పారు. ఈ నంబర్ యాడ్ చేయండి. లాస్ట్ టైం బీజేపీ గెలిచింది 77. ఈ 77తో ఈ 75 యాడ్ చేసి ఒక 10 సీట్లు తీసేసేయండి. దట్ ఈస్ ద నంబర్ యు ఆర్ గెటింగ్. ఓకే, సో అంటే 140 వరకు రావచ్చు. కానీ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ సిపిఎం అండ్ కాంగ్రెస్ ఈసారి సపరేట్ గా పోటీ చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఒక రాణిగంజ్ కాన్స్టిట్యున్సీ చూపించారు, అట్లనే ఓట్లు స్ప్లిట్ అయింది అనుకోండి అక్కడ కూడా. దట్ బీజేపీ ఉన్నాయి సార్. ఇక్కడ అన్ని కాన్స్టిట్యున్సీస్ పెట్టాను నేను. దుర్గాపూర్, పూర్బా అండ్ బర్జోరా, రాణిబంద్ అన్నిట్లో సిపిఎం ఐఎన్సి కాంగ్రెసే కాదు, ఎందుకంటే వాళ్ళు అలయన్స్ గా పోటీ చేశారు లాస్ట్ టైం. సో వాళ్ళిద్దరు మైనారిటీ ఓట్స్ తీసుకెళ్లిపోయారు. సిపిఎం కి ఒక చిన్న 2-3% ఓట్స్ ఉంటాయి సాయి గారు. ఇన్ఫాక్ట్ లాస్ట్ టైం బీజేపీ అండ్ టీఎంసీ నడుమిట్లో ఉన్న గ్యాప్ 2.8 crore ఓటర్స్ టీఎంసీకి ఓటేస్తారు లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో సాయి గారు. బీజేపీకి ఓటేసింది 2.2. అంటే 60 లక్షల గ్యాప్ ఉంది ఓటర్స్కి. అప్పుడు మీరు 294 స్థానాల్లో 60,000 ఓట్లు డివైడ్ చేస్తే చాలా తక్కువ ఉంటుంది మార్జిన్ అన్నమాట. ఇది చాలా క్రూషియల్. ఈ మార్జిన్ ఇస్ వాట్ ఇస్ కేరింగ్ పీపుల్ లైక్ ప్రదీప్ గుప్తా. ఎందుకంటే స్టాటిస్టికల్ పాసిబిలిటీలో ఇది రాదు, మీరు చూపించలేరు. సో మనం 4వ తారీఖు పొద్దున నుంచి కూర్చున్నప్పుడు మనం చూడాల్సిందంటే ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి బూత్లో దానికోసం మమతా బెనర్జీ వాళ్ళ పార్టీ వాట్సాప్ మెసేజ్ పంపించి మిగతా స్టేట్స్ నుంచి స్పెషల్ ట్రైన్స్ అరేంజ్ చేసి తీసుకొచ్చారు వీళ్ళు. ఈవెన్ బీజేపీ వాళ్ళు కూడా చేశారంటున్నారు. ఫ్లైట్స్ 25,000 మంది ప్రతిరోజు ట్రావెల్ చేశారు సాయి గారు లాస్ట్ 6 రోజుల్లో బిఫోర్ ఎలక్షన్ ఈచ్ ఫేస్. ఆలోచించండి. హైదరాబాద్ నుంచి నా ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది, అక్కడ వెళ్ళి ఓటేశారు. వాళ్ళ ఓట్స్ అక్కడే ఉంది. ఇక్కడ ఐటీ సెక్టర్లో పనిచేస్తున్న వాళ్ళు, వాళ్ళకు కూడా అర్థమైపోయింది. ఇంకా పేదోళ్ళ సంగతి చెప్పక్కర్లేదు. మమతా బెనర్జీ వాళ్ళ పార్టీ ఒక పుకారు ఏం లేపారంటే, మీరు ఈసారి ఓటు వేయకపోతే మీ ఓటు పోయింది, ఇంకా మీ పేరు ఉండదు ఎలక్షన్లో అని చెప్పి. దాట్ స్కేర్డ్ ద పీపుల్ అలా. కానీ ఒక మాట గుర్తుపెట్టుకోవాలి సాయి గారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం మైనారిటీ డామినేటెడ్ కాన్స్టిట్యున్సీస్ తీసుకుందాం. కొన్ని కాన్స్టిట్యున్సీలతో 60-70% మంది ముస్లిమ్స్ ఉన్నారు. అక్కడ మీ ఓట్ పర్సెంట్ ఈవెన్ 5%, 10% పెరిగితే కూడా అది మమతా బెనర్జీకి ఫేవర్గా వస్తుంది. ఆమెకి 20,000 ఓట్లు చాలు మెజారిటీ. 40,000 ఇచ్చి ఆమె ఏం చేసుకుంటుంది? ఏం చేసుకోలేదు ఆమె.
సో దట్ విన్నింగ్ మార్జిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సాయి గారు. అది నేను చెప్తున్నాను మళ్ళీ మమతా బెనర్జీకి ప్రాబ్లం ఎందుకు భయం వస్తుందంటే, ఎందుకు స్ట్రాంగ్ రూమ్ ముందు ధర్నాలు చేస్తుంది, ఎందుకు కౌంటింగ్ సెంటర్స్లో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్స్ని పెట్టొద్దు అంటున్నాను, బికాస్ షీ స్కేర్డ్. 5,000 ఓట్లు 2,000 ఓట్లు కూడా సాయి గారు ఈసారి చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. ఒక అసెంబ్లీ ఎలక్షన్లో యాజ్ ఇట్ ఈస్ మార్జిన్స్ తక్కువ ఉంటుంది, కానీ ఈసారి ఉన్న ఈ పర్టికులర్ పొజిషన్లో ఇప్పుడు చూస్తున్నాం మనం, ఈ మిగతా చోట్ల లాగా కాదు. కీప్ అస్సాం పక్కన పెట్టండి, తమిళనాడు పక్కన పెట్టండి, కేరళ పక్కన పెట్టండి, పుదుచ్చేరి పక్కన, అస్సాంలో ఉన్న టెన్షన్ వెస్ట్ బెంగాల్లో దానికన్నా చాలా చాలా ఎక్కువ. ఎందుకంటే ఎవ్రీ ఓట్ కౌంట్స్ అని మనం ఎప్పుడు ఎలక్షన్ చెప్తాం, దాని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాల్లో జరుగుతుంది. అండ్ మమతా బెనర్జీకి సాయి గారు ఈసారి 4వ సారి ఆమె ట్రై చేస్తుంది. గెలుస్తుందా అంటే ఎస్, పాసిబుల్లీ ఎస్, కానీ చాలా నేరో మార్జిన్ ఉంటుంది. ఎక్కడ ఉన్న 3 సీట్లు ఉన్న బీజేపీ 2011 నుంచి 2016కి వచ్చినప్పుడు 75 సీట్లు, 2021కి వచ్చేదాకా వాళ్ళు 77 సీట్లు పెంచుకున్నారు. మెయిన్ ఆపోజిషన్ పార్టీగా మారిపోయారు వెస్ట్ బెంగాల్లో. అదే టైంలో సిపిఎం అండ్ కాంగ్రెస్ మాయమైపోయారు. మనం అందరు గుర్తుపెట్టుకోవాలి సాయి గారు, ఇది ఒక పెద్ద స్టోరీ ఉంది అని అనుకో. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ పాలిటిక్స్ అనే కానీ చాలా మటుకు వెస్ట్ బెంగాల్ పాలిటిక్స్ ఇస్ డిఫరెంట్. సో మనం వెస్ట్ బెంగాల్ పాలిటిక్స్ చూసినప్పుడు మమతా బెనర్జీ రోల్ కానీ దానికన్నా ముందు అక్కడున్న కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే చాలా మటుకు 15 సంవత్సరాల తర్వాత చేస్తున్నప్పుడు బెంగాలీ అస్మిత, బెంగాలీ మనుష్ అని చెప్పి, ఈవెన్ మహారాష్ట్రలో మీరు ఇదే స్ట్రాటజీ చూస్తారు. వాళ్ళు దే విల్ యూజ్ ద లోకల్ ఎమోషనల్ అన్నమాట ఆడుకోవడానికి. 2026 ఎలక్షన్ డెఫినెట్గా ఇట్ విల్ బి చాలా మటుకు బీజేపీ వైపు నుంచి వాళ్ళు అన్ని ఎఫర్ట్స్ పెట్టారు సాయి గారు. ప్రధానమంత్రి నుంచి అమిత్ షా గారు కూడా అక్కడే ఉండి 2 వారాలు పనిచేసి వాళ్ళు క్యాంపెయిన్ చేశారు. వాళ్ళ వర్కర్స్ని వాళ్ళు చాలా మటుకు మోటివేట్ చేశారు. ఎందుకంటే బెంగాల్ పొలిటికల్ లీడర్షిప్ అనేది కాంగ్రెస్ స్టార్ట్ చేశారు సాయి గారు. మమతా బెనర్జీ అనేది కాంగ్రెస్ నుంచి వచ్చింది కదా సాయి గారు ఆమె. సో డెఫినెట్గా ఇప్పుడు బిధన్ చంద్ర రాయ్, బీసీ రాయ్, ఆయన చాలా మటుకు ముఖ్యమంత్రి ఎప్పుడయ్యారు? 1947 పార్టీషన్ జరిగిన తర్వాత బిపిన్ చంద్ర రాయ్ ఆయన ఒక స్టెబిలిటీ తీసుకొచ్చారు సాయి గారు చాలా మటుకు. కోల్కతా కానీ ఆయన సాల్ట్ లేక్ సిటీ విచ్ ఇస్ దేర్ హైటెక్ సిటీ అని చెప్పొచ్చు మనం. ఆయన డెవలప్ చేసింది ఆయన అనమాట. మనం హైటెక్ సిటీ ఇక్కడ 90లో స్టార్ట్ చేసాం. బిపిన్ చంద్ర రాయ్ స్టార్టెడ్ ఇన్ 67. సో డెవలప్మెంట్ వైజ్ కల్కట్టా చాలా మటుకు ముందు ఉండే, కానీ కాంగ్రెస్ పార్టీకి చాలా మంది అక్కడి నుంచి వాళ్ళ లాయల్టీ తర్వాత పోయింది సాయి గారు. ఎందుకంటే ఇదే కాంగ్రెస్ పార్టీ స్వరాజ్ కోసం వందే మాత్రం మొదలుపెట్టిన అదే చోట కల్కత్తా, మర్చిపోతున్నాం మనం అది. దాని తర్వాత ఆఫ్ కోర్స్ మనం చూసాం సిద్ధార్థ్ శంకర్ రాయ్ వచ్చారు. సిద్ధార్థ్ శంకర్ రాయ్ గారు వచ్చారు, హీ వాజ్ ద లాస్ట్ ముఖ్యమంత్రి అని చెప్పట్టు. కానీ 67 ఎలక్షన్స్లో అది పొలిటికల్ ఎర్త్క్వేక్ అంటారు సాయి గారు. చాలా మటుకు కాంగ్రెస్ అబిచ్యూరీ అక్కడి నుంచి స్టార్ట్ అయింది, కాంగ్రెస్ ఫినిష్ అయింది అక్కడి నుంచి అనమాట. అక్కడి నుంచి మొదలైంది లెఫ్ట్ ఫ్రంట్ విక్టరీ అనమాట. స్పెషలీ 71 విక్టరీ చాలా మటుకు ఇంపార్టెంట్ సాయి గారు. అది కూడా అదే టైంలో మీకు గుర్తుంటుంది, బంగ్లాదేశ్, ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగింది ఈస్ట్ పాకిస్తాన్లో. అండ్ బెంగాల్ ఒక వైపు మారిపోయింది అనమాట. కాంగ్రెస్ దాని తర్వాత సిద్ధార్థ్ శంకర్ రాయ్ గారు ఎండ్ ఆఫ్ ద ఎరా అక్కడ. దాని తర్వాత కాంగ్రెస్కి అసలు ప్రసక్తే లేకుండా పోయింది. జ్యోతిబాసు గారు ఒక మార్క్సిస్ట్ లీడర్గా ఉండి వన్ ఆఫ్ ద లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ మినిస్టర్స్ వచ్చారు. ఆయన కూడా చాలా మటుకు మనకు తెలిసిందే, దాంట్లో ఆపరేషన్ బర్గా అని చెప్పి ఒక ఆపరేషన్ ఉండే సాయి గారు. అంటే ల్యాండ్ రిఫార్మ్స్, నక్సలిజం వెస్ట్ బెంగాల్లో మొదలైంది నక్సల్ బారీలో, కానీ నక్సలిజం వెస్ట్ బెంగాల్లో లేదు. కేరళ ఫస్ట్ కమ్యూనిస్ట్ ఎలక్టెడ్ గవర్నమెంట్, అక్కడ నక్సలిజం లేదు. ఎందుకంటే ల్యాండ్ రిఫార్మ్స్ చాలా ఉండే సాయి గారు. అది వీరు చేశారు, ఎస్పెషలీ రైతుల కోసం చేసిన దాని ప్రకారం. అది కాకుండా పంచాయత్ రాజ్ సిస్టమ్ 78లో డీసెంట్రలైజ్ చేశారు కంప్లీట్గా లోకల్ బాడీగా. అది లెఫ్ట్ ఫ్రంట్కి అన్నిటికంటే పెద్ద అడ్వాంటేజ్ ఉంటుంది సాయి గారు. 1977 నుంచి ఆల్మోస్ట్ 2011 దాకా కంటిన్యూస్గా కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఎలక్ట్. దాని తర్వాత మన అందరూ తెలిసింది 2000లో జ్యోతిబాసు గారు స్టెప్ డౌన్ చేశారు. దాని తర్వాత బుద్ధదేవ్ భట్టాచార్య టేక్ ఓవర్ చేశారు. కానీ అదే టైంలో మమతా బెనర్జీ మూవ్మెంట్ స్టార్ట్ అయింది సాయి గారు. ఆమె కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఆమె తృణమూల్ కాంగ్రెస్ పెట్టుకున్న తర్వాత 2011 ఎలక్షన్లో మనకు తెలిసింది 184 సీట్లు సాయి గారు, విచ్ ఇస్ అస్టౌండింగ్ మీకు చెప్తాను నేను. ఎందుకంటే లెఫ్ట్ ఫ్రంట్ డామినేటెడ్ ఈకో సిస్టమ్ నుంచి 184 స్థానాలు గెలవడం అనేది ఇప్పుడు మీరు మొత్తం 294, 290 గెలిచినట్లు ఉంటుంది సాయి గారు. ఆ ఎఫెక్ట్ ఉండే దానికి ఆ టైంలో. ఓకే, అది ఒక చేంజ్ ఇన్ గవర్నమెంట్ అని ఒకటే కాదు, మమతా బెనర్జీ తీసుకొచ్చిన మార్పు. అప్పుడు ఆ టైంలో మీకు గుర్తుంటుంది, వెన్ షీ వాజ్ క్లైంబింగ్ అప్, అటల్ బిహారీ వాజ్పేయి గారు అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నారు. కానీ ఆయన మోదీ గారు ఇప్పుడు తీసుకున్నట్ల ప్రోయాక్టివ్ మూవ్ తీసుకోలేదు. సరే ఆమె గెలిచిందిలే, మనం ఏం చేసుకుంటాం అది ఇది అని చెప్పి. అది ఆ టైంలో చేసిన అన్నిటికంటే పెద్ద తప్పు సాయి గారు.
ఆ టైంకి ఇటు బీజేపీ వెస్ట్ బెంగాల్లో వాళ్ళ ఫుల్ ఎఫర్ట్ పెడితే మమతా బెనర్జీకి ఇప్పుడున్న గ్రోత్ అప్పుడు రాదు సాయి గారు. ఆఫ్ కోర్స్ ముస్లిం ఓట్ బ్యాంక్ ఉంది, ముస్లిం ఓట్ బ్యాంక్ నుంచి ఆమె గెలుస్తుంది ఎప్పుడని చెప్పుకుంటూ వస్తున్నాం. కానీ ఈ 200 ఓట్ల మెజారిటీ రావడం అనేది 2 సార్లు, ఒకసారి కాదు 2 సార్లు ఆమెకి రావడం అనేది చాలా పెద్ద ఇది సాయి గారు. అండ్ ఆఫ్ కోర్స్ ఆమె దగ్గర ఉన్న వెల్ఫేర్ స్కీమ్స్ కానీ మిగతా అంతా అన్ని దాన్ని మీరు పాజిటివ్గా చెప్పుకోవచ్చు. ఈవెన్ మన మూర్తి గారు చెప్తుంటారు ఆత్మసాక్షి సురేష్ గారు, ఆమెకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఉమెన్ ఓటర్స్ వచ్చి చాలా మంది వచ్చి మమతా బెనర్జీకి ఓటేస్తారు. దానికి లాజిక్ లేదు, రీజన్ లేదు. ఆమె తీసుకొచ్చిన వెల్ఫేర్ స్కీములు అంటే దానికన్నా పెద్ద వెల్ఫేర్ స్కీమ్ మోదీ గారు తీసుకొచ్చారు. కానీ మమతా బెనర్జీకి మహిళలకి వెస్ట్ బెంగాల్లో చాలా మటుకు ఒక సింబయాటిక్ రిలేషన్షిప్ ఉంది. ఈ 126 స్థానాలు మనం చెప్పాను చూడండి, అది చాలా మటుకు ఇంపార్టెంట్. కానీ ఎస్, ఎక్కడ లేని బీజేపీ 3 సీట్లతో 2011లో జస్ట్ యాజ్ మచ్ యాజ్ 1984లో బీజేపీ 2 లోక్సభ స్థానాల్లో మెహసానా గుజరాత్ నుంచి, ఆకార్ పటేల్ జంగారెడ్డి గారు హన్మకొండ నుంచి కలిసిన ఆ టైం నుంచి ఇప్పుడు బీజేపీ పరిస్థితి చూడండి సాయి గారు. అది చాలా పెద్ద లెసన్ ఉంది. 2 ఒకటేసారి మూవ్ అయింది. ఓకే, మమతా బెనర్జీ మూవ్మెంట్ కానీ బీజేపీ మూవ్మెంట్ ఒకటే టైంలో ఇట్ స్టార్టెడ్ గ్రోయింగ్ అన్నమాట. సో ఒక లెసన్ ఉంది దీంట్లో. ఒకటి, సిపిఎం కాంగ్రెస్ అబ్సల్యూట్ జీరో. ఇప్పుడు కూడా చెప్తున్నాను సాయి గారు, వీళ్ళిద్దరు సపరేట్గా పోటీ చేశారు చూడండి, ఒక్క సీటు కూడా గెలవరు. 1-2 కలిస్తే చాలా పెద్ద సిచ్యువేషన్ ఉంటుంది. అక్కడ డిపాజిట్ గల్లంత అవుతుంది మీకు మోస్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యున్సీ. కానీ బీజేపీ వైపు నుంచి ప్రయత్నాలు చేశారా లేదంటే చేశారు, చాలా కష్టపడ్డారు. గెలవకపోతే కూడా ఈవెన్ ఇఫ్ దే క్రాస్ 200 మార్క్స్ సాయి గారు, నెక్స్ట్ 10 సంవత్సరాల్లో దే కెన్ హోప్. ఎందుకంటే అక్కడ ఆల్మోస్ట్ 126 నుంచి 145 నుంచి ఈవెన్ 160 దాకా ముస్లిం మెజారిటీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నారు. అక్కడ బీజేపీ గెలవలేరు. అక్కడ కాంగ్రెస్ వాళ్ళ స్ట్రెంగ్త్ పెరిగితేనే బీజేపీ గెలవచ్చు. ఎంఐఎం కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేయట్లేదు అక్కడ. ఇది అక్కడ అనమాట. మనం రీసెంట్ ఎలక్షన్ చూసాం, గుజరాత్లో మనం చూసామన్నమాట. అక్కడ కూడా ఎంఐఎం వాళ్ళు ముందు గెలిచే సీట్లు ఓడిపోయారు. ఈసారి సూరత్లో ఓడిపోయారు మొత్తం. ఎందుకు? మొత్తం ఆ ఓట్లన్నీ కాంగ్రెస్కి వెళ్ళిపోయింది, ఆమ్ ఆద్మీ పార్టీకి వెళ్ళింది ఆ ఓట్లన్నీ. అంటే ఓటర్స్ కూడా వాళ్ళ ముస్లిం ఓటర్స్ ఒక్కొక్కసారి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. ఈసారి ఎంఐఎంకి ఓటు ఇద్దాం, నెక్స్ట్ టైం వాళ్ళు మార్చి కాంగ్రెస్కి ఓటిస్తున్నారు. సో వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్ ఒక 8 నుంచి 12% ఓటు తీసుకొస్తే దెన్ బీజేపీ గెలవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది సార్. అది పాసిబ్లీ ఇంకొక 10 సంవత్సరాల్లో జరగవచ్చు. బట్ వే కాంగ్రెస్ ఇస్ గోయింగ్, కాంగ్రెస్ పార్టీ ఉంటుందో లేదో కూడా తెలియదు ఇంకో 10 సంవత్సరాల తర్వాత. సార్, అయితే మీరు ఇందాక జ్యోతి బసు ప్రభుత్వం గురించి వీటి గురించి చెప్పారు కాబట్టి, కమ్యూనిస్టుల కంచుకోటలో మమతా బెనర్జీ పాగా వేశారు. సో మమతా బెనర్జీని గద్దె దించుతారా లేదా మనం 4వ తేదీన మనకు తేలిపోతుంది. బట్ మనం ఒకసారి బెంగాల్ నుంచి, ఏకైక రాష్ట్రం కమ్యూనిస్టుల పరిపాలనలో ఉన్న రాష్ట్రం ఇవాళ కేరళ ఒకటే. మాణిక్ సర్కార్ ఉండేది త్రిపుర, అది అయిపోయింది. వెస్ట్ బెంగాల్ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ మిగిలింది ఒకటి కేరళనే. అది కూడా పూర్తి కమ్యూనిస్ట్ రూల్ అనడానికి కూడా లేదా, ఎల్డిఎఫ్ కూటమి, అందులో చాలా పార్టీలో లెక్కలు ఉన్నాయి. బట్ అఫ్ కోర్స్ ఎస్, ఎల్డిఎఫ్ ఇస్ లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ కాబట్టి లెఫ్ట్ కి సంబంధించినటువంటి కూటమి ప్రభుత్వమే. పినరాయి విజయన్ ఈ రోజు 80 ఏళ్ల వయసులో ఉన్నాడు. 2 టర్మ్స్ ఆయన ముఖ్యమంత్రిగా విజయాలు సాధించాడు అండ్ అధికారంలోకి తీసుకురాగలిగాడు ఎల్డిఎఫ్ కూటమిని. ఇప్పుడు 3వ టర్మ్కి వచ్చేసరికి ఆయన నిజంగానే, అంటే అన్ని సర్వేలు చెప్తుంది యూడిఎఫ్ గవర్నమెంటే వస్తుందని చెప్తున్నారు. ఇది న్యాచురల్ గా అక్కడ ప్రతిసారి ఒక ఎల్డిఎఫ్ కోసారి యూడిఎఫ్ ఒకసారి ఇచ్చే ఒక ఆనవాయితీ ఉంది కాబట్టి దాంట్లో భాగంగా వచ్చింది అనుకోవాలి. ఎందుకంటే అఫ్ కోర్స్ ఎల్డిఎఫ్ 2 సార్లు గెలిచింది అనుకోండి కన్సెక్యూటివ్ గా. బట్ ఈసారి పినరాయి విజయన్ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవడం ఖాయమా? ఎల్డిఎఫ్ కూటమి పోవడం ఖాయంగానే కనబడుతుందా? యాజ్ ఆఫ్ నో మీ అంచనా ఏంటి? ఎస్ సాయి గారు, ఎందుకంటే నేను అక్కడి నుంచే కదా, కానీ దానికి ఎక్కువ అక్కడ మలయాళం ఛానల్స్ మీరు ఫాలో చేసుకుంటే ఇది ఇప్పుడు కాదు, ఒక సంవత్సరం ముందు నుంచే ఈ యొక్క ట్రెండ్ కనిపిస్తుంది పినరాయి విజయన్ గురించి. ఆ ప్రాబ్లం ఏంటంటే యూజువల్లీ గవర్నమెంట్ వ్యతిరేకంగా యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది సాయి గారు. ఇక్కడ పినరాయి విజయన్ వ్యతిరేకంగా యాంటీ ఇన్కంబెన్సీ వచ్చింది. ఓకే, గవర్నమెంట్ వ్యతిరేకత ఉందనుకోండి, కానీ లీడర్ వ్యతిరేకత, ఒక డిక్టేటర్గా మారిపోయారు. జ్యోతి బాసుని, మాణిక్ సర్కార్ని మీరు ఎప్పుడు తప్పు పట్టలేరు సాయి గారు. ఓకే, మాణిక్ సర్కార్ అనే మనిషి ఐ థింక్ మహాత్మా గాంధీ తర్వాత అన్నిటికంటే ఆనెస్ట్ మనిషి అంటే నేను ఆయనే చెప్తాను. ఈవెన్ బీజేపీ కార్డర్స్ కూడా అంగీకరిస్తారు, అంత ఆనెస్ట్ మనిషి ఉండే. ఆయనకి ఏం లేకుండే ప్రాపర్టీ. అది కాదు సాయి గారు, కోట్లు సంపాదించారు. కేరళలో ఇవాళ బిజినెస్లో నంబర్ 1 ఎవరు ఉన్నారంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్. రిసార్ట్స్, హోటల్స్, కంపెనీలు, మీరు ప్రైవేట్ ప్రాపర్టీస్
మొత్తం వాళ్ళ చేతిలో ఉంది సాయి గారు కంప్లీట్గా. అంటే ఒక యాంటీ తీసి, ఎందుకంటే వీళ్ళందరూ అంటారు కదా బూర్జువా 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 అంటారు. వీళ్ళే పెద్ద బూర్జువా సాయి గారు. మీరు అక్కడ కేరళలో చూస్తే ఈ కేరళని లాస్ట్ ఒక 20 సంవత్సరాల్లో మొత్తం ధ్వంసం చేసిన దాంట్లో కాంగ్రెస్ పాత్ర కూడా ఉంది. ఈవెన్ కమ్యూనిస్ట్ వాళ్ళ పాత్ర కూడా ఉంది. చాలా మటుకు. ఇప్పుడున్న పినరాయి విజయన్ రోల్‌లో చాలా మటుకు ఆయన కరప్షన్ అలిగేషన్స్ సాయి గారు. ఆయన వ్యతిరేకం. ఒకటి మనకు తెలిసింది పాత గోల్డ్ స్మగ్లింగ్ స్కామ్ ఒకటుండే. దుబాయ్ నుంచి గోల్డ్ తీసుకొచ్చారు, గోల్డ్ తీసుకెళ్లారు, దాని డబ్బులు అక్కడ మారింది, హవాలాలు వెళ్ళింది. ఇది పెద్ద ఎంక్వైరీ. ఎంక్వైరీ ఇంకా నడుస్తుంది అది. అది కాకుండా నెక్స్ట్ వచ్చినప్పటికి అఫ్కోర్స్ శబరిమల గోల్డ్ క్లాడింగ్ స్కామ్ ఒకటి వచ్చింది. డైరెక్ట్గా పినరాయి విజయన్ ఇన్వాల్వ్మెంట్ ఉందంటే లేదు. కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు ఉన్నారు అక్కడ అంతా. వాళ్ళ పార్టీ వాళ్ళు దేవస్వం బోర్డులో కూర్చున్నారు. పార్టీ వాళ్ళు చేపించారు, చాలా మంది అరెస్ట్ అయ్యారు, ఇప్పుడు కూడా జైల్లో ఉన్నారు, కొంతమందికి బెయిల్ వచ్చింది. మళ్ళీ ఆయన కూతురు వ్యతిరేకంగా ఉన్న ఆరోపణలు. కేరళ రూటైడ్స్ అండ్ మినరల్స్ అని చెప్పే కంపెనీ నుంచి నా నెలకు ₹1,00,00,000 ఆమెకి కన్సల్టెన్సీ ఫీగా ఇస్తుండే సాయి గారు. సో తర్వాత ఎంక్వైరీ పెట్టినప్పుడు, ఎందుకంటే దట్స్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, వాళ్ళ దగ్గర అడిగారు మీరు ఎందుకు ఇస్తున్నారు ₹1,00,00,000 అంటే ఆమె మైక్రోసాఫ్ట్ వర్డ్ ఇన్స్టాల్ చేస్తుందంట సిస్టమ్స్లో వాళ్ళ కంపెనీ. ఆలోచించండి సాయి గారు, మైక్రోసాఫ్ట్ వర్డ్ ఇన్స్టాల్ చేస్తున్నారు, దానికోసం ₹1,00,00,000 ఇస్తున్నామని. 10th క్లాస్ అమ్మాయి కూడా నవ్వుతారు చూసి విని. ఎందుకంటే మైక్రోసాఫ్ట్ వర్డ్ ఇన్స్టాల్ చేయడానికి ఏముంది, ₹1,00,00,000 ఇవ్వాలన్నా మీకు నెలకు వాళ్ళ సిస్టమ్స్లో. సో దాట్ వాస్ ప్యూర్ బ్రైబరీ, లంచం. సో ఈ యారగెన్స్ ఒకటి సాయి గారు. అంటే ఒక రాజులాగా పర్ఫామ్ చేయడం. మీరు పాత నికోలాస్ కసోస్కు చెప్పొచ్చు, స్టాలిన్ రష్యన్ స్టాలిన్ చెప్పొచ్చు, మావో లాంటి వాళ్ళు చెప్పొచ్చు. ఒక డిక్టేటర్గా మారిపోయి కమ్యూనిస్ట్ వాళ్ళు ఎప్పుడు చూడండి సాయి గారు, లాస్ట్ స్టేజ్లో వాళ్ళు ఫినిష్ అయ్యే కన్నా ముందు వాళ్ళు బిహేవ్ చేసి ఇట్లానే బిహేవ్ చేస్తారు. అది బ్రెజ్నెవ్ ఉండొచ్చు, అది స్టాలిన్ ఉండొచ్చు, ఇటువైపు మీరు రొమేనియా చూడండి, పోలాండ్ చూడండి, అన్ని రాష్ట్రాలు ఎక్కడెక్కడ కమ్యూనిస్ట్ పార్టీ మాయమైపోయిందో లాస్ట్ పర్సన్, ద లాస్ట్ డిక్టేటర్ అంటాం చూడండి, మన చార్లీ చాప్లిన్ సినిమా లాగా, దట్ లాస్ట్ డిక్టేటర్ వాజ్ రెస్పాన్సిబుల్. ఈ కేసులో కూడా పినరాయి విజయన్ అక్కడ చేసిన అక్రమాలకు అసలు కౌంట్ లేదు సాయి గారు. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది వెస్ట్ బెంగాల్లో ఓవర్ నైట్ మాయమైపోయింది సాయి గారు. మమతా బెనర్జీ రాగానే కమ్యూనిస్ట్ పార్టీ ఎట్లా మాయమైపోయారు? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. మీకు కాడర్ ఉంటే, మీ కాడర్ కమ్యూనిస్ట్ పార్టీ కాడర్ వాళ్ళు చాలా డెడికేటెడ్గా పనిచేస్తారు. మన దగ్గర ఒక టైంలో కొత్తగూడెం ఆ సైడ్, ఖమ్మం సైడ్ కూడా చాలా మటుకు కమ్యూనిస్ట్ భావజాలం ఉండే, ఇప్పుడు కూడా కొంచెం ఉంది. కానీ కేరళలో ఇప్పుడు కూడా సాయి గారు ఈ పినరాయి విజయన్ కరప్షన్ పక్కన పెడితే వాళ్ళకి ఇప్పుడు కూడా వాళ్ళ వైపు నుంచి 3-4 జనరేషన్ నుంచి ఓటేసిన వాళ్ళు ఉన్నారు. గ్రాండ్ ఫాదర్, కొడుకు, కూతురు అట్లా ఓటేసుకుంటే వస్తున్నారు వాళ్ళు. ఫ్యామిలీస్ ఉన్నారు, కమ్యూనిస్ట్ పార్టీ ఫ్యామిలీస్ అంటారు వాళ్ళు ఇంకా ఎవరికి ఓటేయరు. వాళ్ళు ఓడిపోతారు అనుకుంటే కూడా ఓటేయరు. కానీ ఏం జరిగింది, ఈవెన్ కమ్యూనిస్ట్ పార్టీలో స్ప్లిట్ చావడం మొదలుపెట్టింది సార్ గారు. పినరాయి వ్యతిరేకత ఎవరైనా మాట్లాడితే వాళ్ళని పార్టీ నుంచి కంప్లీట్గా సైడ్ లైన్ చేసేస్తారు. అది కమ్యూనిస్ట్ పార్టీలో, కమ్యూనిజంలో ఉన్న ఒక యాంటీథీసిస్. అది జరగకూడదు. కమ్యూనిజం అనేది కాడర్ బేస్ పార్టీ, బీజేపీ లాగానే కాడర్ బేస్ పార్టీ వాళ్ళు. కానీ కాడర్ బేస్ కూడా పినరాయి విజయన్ మొత్తం హైజాక్ చేసి తీసుకెళ్ళిపోయారు సాయి గారు. ఎక్కడ లేని కేరళలో డెవలప్మెంట్ అనేది లేదు. అక్కడ ఉన్నది ఏంటి, గోల్డ్ షాపులు, సారీ షాపులు, ఇదే ఉంటుంది. అక్కడ ఒక ఫ్యాక్టరీ ఉందా కరెక్ట్గా, అది కూడా లేదు. ఉన్న ఫ్యాక్టరీలు అన్నీ బంద్ చేసేసారు. సేమ్ వెస్ట్ బెంగాల్ లాగానే కేరళ కూడా ఒక ఓల్డ్ ఏజ్ హోమ్గా మారిపోయింది సార్ గారు. 2 ముసలోళ్ళు ఉంటారు, అమ్మ నాన్నగారు ఉంటారు, పిల్లలు అబ్రాడ్ ఉంటారు, లేకుంటే మిగతా స్టేట్లో పనిచేస్తుంటారు, పెద్ద ఇల్లు కట్టుకుంటారు. ఏంటి డెవలప్మెంట్ అనేది? ఇది అక్కడ ఉన్న యంగ్స్టర్స్ అడుగుతున్నారు. ఇప్పుడు నాలాంటి వాళ్ళు కూడా అక్కడ ల్యాండ్ తీసుకుని 15 సంవత్సరాలు అవుతుంది సాయి గారు. మా ఊర్లో వెళ్దామంటే అక్కడ ఏం చేస్తాను నేను? అక్కడ వెళ్ళి ఇక్కడ అట్లీస్ట్ ఐ విల్ బి యాక్టివ్ త్రూ అవుట్ ద డే, ఛానల్కి వెళ్ళడం, అక్కడ వెళ్ళి నేను ఏం చేస్తాను? ఏం లేదు అక్కడ చేయడానికి. సో యంగ్స్టర్స్ తిరిగి రావట్లేదు. కేరళలో ఇప్పుడు మన దగ్గర సిద్దిపేట కానీ, కరీంనగర్ కానీ, ఇటు సూర్యాపేట నుంచి చాలామంది హైదరాబాద్కి వస్తారు. దట్ ఈస్ స్టిల్ యాక్సెప్టబుల్. ఎందుకంటే హైదరాబాద్ ఒక మ్యాగ్నెట్. హైదరాబాద్లో ఐటీ సెక్టర్ కానీ, ఫార్మా సెక్టర్ కానీ, మిగతా సెక్టర్స్ చాలా మటుకు యాక్టివ్గా ఉన్నారు. కానీ కేరళలో అది లేదు. కేరళలో ఒక ఇండస్ట్రియల్ యూనిట్ అనేది లేదు. సో కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు చేసిన పరిపాలన లాస్ట్ రెండు టర్మ్స్లో, అది మీరు చెప్పినట్లనే అట్ ఇస్ వెరీ సర్ప్రైజింగ్. ఎందుకంటే యూజువల్లీ కమ్యూనిస్ట్ పార్టీ ఒకసారి కలిస్తే ఎల్డీఎఫ్ కలిస్తే నెక్స్ట్ టైం యూడీఎఫ్ కలుస్తారు. కానీ ఈసారి ప్రజలు డిసైడ్ చేసుకున్నారు, పినరాయి విజయన్ని ఓడించాలి, కమ్యూనిస్ట్ పార్టీ కాదు, పినరాయి విజయన్ని ఓడించాలి. దాంతోపాటు ఒక క్యాజువాలిటీ మనం చెప్తాం కదా ఇప్పుడు, కొలాటరల్ డ్యామేజ్ జరిగింది కమ్యూనిస్ట్ పార్టీకి. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ నుంచి చాలామంది సీనియర్ లీడర్లు సాయి గారు పార్టీ విడిచేసి పార్టీ వ్యతిరేకంగా పోటీ చేస్తున్నారు ఈసారి, ఎస్పెషల్లీ కన్నూరు ఏరియాలో, విచ్ ఇస్ వాళ్ళ కంటే కూడా కన్నూరు. దాట్ ఈస్ బిగ్ బ్లో. పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్న వాళ్ళు, పార్టీ ఏరియా కమిటీ మెంబర్స్ ఉన్న వాళ్ళు. ఈ కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఒక ఆర్మీ లాగా ఉంటుంది సాయి గారు. వాళ్ళ కమాండ్ పైనుంచి కింద దాకా, సీనియర్ లీడర్షిప్ నుంచి జూనియర్ లీడర్షిప్, అబ్సల్యూట్ జూనియర్ లీడర్షిప్ దాకా వస్తుంది అనమాట.
గల్లీకి వాళ్ళ దగ్గర కమిటీలు ఉంటుంది. దానికోసం వాళ్ళ ఓటింగ్ ప్యాటర్న్ చూస్తే ఎక్కడెక్కడ వాళ్ళ స్ట్రాంగ్ పాయింట్స్ ఉందో అక్కడ చాలా మటుకు వాళ్ళు బాగా పర్ఫామ్ చేశారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆ కాడర్స్ ఉన్నారు. ఇది మీకు బీజేపీలో కూడా కనిపిస్తుంది. దోపర్చి సిస్టమ్ కానీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళ సిస్టమ్ కానీ, ఇది బీజేపీలో కూడా మీకు కనిపిస్తుంది. సో ఇప్పుడు కేరళలో ఇది జరిగింది. ఐ థింక్ దీంతో కమ్యూనిస్ట్ పార్టీ మాయమైపోతుందా అంటే కాదు. ఎందుకంటే అగైన్ ఐమ్ కమింగ్ బ్యాక్ టు సేమ్ పాయింట్, వాళ్ళకి కాడర్స్ ఉన్నారు, ఇంకా పనిచేస్తారు. కానీ ఈసారి అక్కడున్న ప్రజలు డిసైడ్ చేసుకున్నారు, ఈ పినరాయి విజయంతో నాకు చాలు, దిస్ ఫెలో ఇస్ కైండ్ ఆఫ్ డెస్పాటిక్, ఈజ్ కైండ్ ఆఫ్ ఒక ఏం చెప్తారు డిక్టేటర్ లాగా తయారైపోయాడు, ఈయనకి గది దింపాలి కిందకని చెప్పేసి. కరప్షన్ అనేది ప్రతి దాంట్లో వచ్చేసింది సాయి గారు. ప్రతి దాంట్లో డెవలప్మెంట్ అనేది లేదు, డబ్బులు లేవు డెవలప్మెంట్కి, బ్రిడ్జులు కట్టడానికి, స్కూల్ కట్టడానికి, రోడ్లు కట్టడానికి డబ్బులు లేవు. ప్రజలు విసుకొచ్చేసారు. ఇప్పుడు పవర్ కట్ నడుస్తుంది హాఫ్ అన్ అవర్, ఎందుకు పవర్ కొనలేకపోతున్నారు, డబ్బులు లేవు పవర్ కొనడానికి. ఇది చాలా మటుకు. సో మన మాణిక్ సర్కార్ని మనం తప్పు పట్టలేము. మాణిక్ సర్కార్ ఎట్లా పోయిందంటే అది అక్కడ మన రాకా సుధాకర్ లాంటి వాళ్ళు పనిచేసిన చాలా మటుకు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పనిచేసిన, స్వయం సేవకులు పనిచేసిన వాళ్ళ ఎఫర్ట్తోనే త్రిపురలో మార్పు వచ్చింది. అండ్ టు సర్టన్ ఎక్స్టెంట్ అది రబ్ ఆఫ్ అస్సాం మీద కూడా జరిగింది అది. కానీ కేరళలో అది కాదు. కేరళలో మార్పు సార్, అది బీజేపీ గెలుస్తారా, అది కూడా లేదు కదా. అక్కడ అధిక ప్రాబ్లం ఉంది. కేరళలో రిలీజియస్ బేస్డ్ కమ్యూనల్ ఓటింగ్ అనేది హైయెస్ట్ కేరళలో ఉంది సాయి గారు. అక్కడ హిందూస్ మైనారిటీలో మీకు తెలిసిందే 43% ఉన్నారు హిందువులు అక్కడ. 43%లో బీజేపీకి ఎంత వస్తుంది, 1/3 వస్తుంది, 15%. అదే బీజేపీ ఓట్ పర్సెంటేజ్ ఇప్పుడు కూడా. సో రాజీవ్ చంద్రశేఖర్ దాన్ని తీసుకెళ్లి 25-30% చేయలేరు. ఎందుకంటే మీ దగ్గర కొన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, లైక్ కాసర్గోడ్ ఉంటుంది, పాలక్కాడ్ ఉంటుంది, ట్రివాండ్రం ఉంటుంది. ఈ ఏరియాలోనే బీజేపీ గెలవడానికి కొంచెమైన ఛాన్స్ ఉంది. దీనికన్నా ముందు బీజేపీ గెలిచింది నేమం నుంచి, విచ్ ఇస్ సబర్బ్ ఆఫ్ ట్రివాండ్రం. ఈసారి కూడా రాజీవ్ చంద్రశేఖర్ అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు, గెలవడానికి కూడా ఛాన్స్ ఉంది. కానీ సురేష్ గోపి త్రిశూర్ నుంచి గెలిచినప్పుడు, విచ్ ఇస్ మై హోమ్ టౌన్, త్రిశూర్ నుంచి గెలిచినప్పుడు సురేష్ గోపికి ఓటేశారు క్రిస్టియన్స్, బీజేపీకి ఓటేయలేదు. సురేష్ గోపి అతను ఇండివిజువల్కి ఓటేశారు, దాంతో ఆయన గెలిచారనమాట. బికాస్ ఆయనకు ఒక ఇమేజ్ ఉంది, చాలా మంచి ఇమేజ్ ఉంది. ఇది బీజేపీకి ఉన్న ఒక పారాడాక్స్ సాయి. కేరళలో మీరు మోడీ గారు ఎన్ని కేక్లు కట్ చేసినా కానీ, ఎన్ని క్రిస్మస్ పార్టీలు అటెండ్ చేసినా కానీ, ఎన్ని చర్చిలకు వెళ్ళినా కానీ క్రిస్మస్కి, కేరళలో ఉన్న క్రిస్టియన్స్ ఓట్ వేయరు. వాళ్ళ దాంట్లో రిలీజియస్ బేస్డ్ ఓటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ ఒక పార్టీ ఉంది సాయి గారు, విచ్ ఇస్ నౌ విత్ ద కమ్యూనిస్ట్, కేరళ కాంగ్రెస్ అంట. చాలా మంది మన దగ్గర తప్పు రాంగ్గా దాన్ని కాంగ్రెస్ పార్టీ కేరళ అనుకుంటారు కదా, కేరళ కాంగ్రెస్ మానీ గ్రూప్ అంటారు వాళ్ళు. ఈ కేరళ కాంగ్రెస్ మానీ గ్రూప్ అని ఆల్మోస్ట్ 40-50 సంవత్సరాల ముందు కేఎం మానీ గారు స్టార్ట్ చేశారు. టాల్ లీడర్, మాక్సిమం నంబర్ ఆఫ్ బడ్జెట్స్ ప్రెజెంట్ చేసిన ఒక ఫైనాన్స్ మినిస్టర్ ఆల్ ఇండియా రికార్డ్ కేఎం మానీ గారి దగ్గర ఉంది. అని ఇప్పుడు లేరనుకోండి, ఆయన కొడుకు నడిపిస్తున్నాడు జోస్ కే మానీ. వీళ్ళు దేవర్ పార్ట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. కేఎం మానీ గారు ఉన్నదాకా వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు ఎప్పటి నుంచో, 40 సంవత్సరాల నుంచి. కానీ మూమెంట్ కేరళ కాంగ్రెస్ మానీ గారు చనిపోయిన తర్వాత వాళ్ళ కొడుకు టేక్ ఓవర్, ఆయన కమ్యూనిస్ట్ పార్టీ వైపు వెళ్ళిపోయాయి. ఈ కేరళ కాంగ్రెస్ అనేది చర్చ్ వాళ్ళు నడిపిస్తారు, చాలా క్లియర్ వాళ్ళకి. చర్చ్ వాళ్ళు నడిపిస్తారు, వాళ్ళు అంటారు ఈ క్యాండిడేట్ని సెలెక్ట్ చేయండి, ఈ క్యాండిడేట్ ఓటు వేసుకుంటారు. కాంగ్రెస్లో కూడా అదే ప్రాబ్లం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్నాకులంలో 2 లోక్సభ ఎలక్షన్ ముందు, ఐ థింక్ ఇట్ వాస్ 2016 అనుకుంటారు, కాంగ్రెస్ పార్టీ ఒక ఎంపీని సెలెక్ట్ చేశారు, ఒక క్యాండిడేట్. నేను అంతా ఎందుకు చెప్తున్నానంటే మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఈ ప్రాబ్లం మీకు లేదు, అక్కడ మైక్రో ఓటింగ్ నడుస్తున్నారు. సో ఈ క్యాండిడేట్ సెలెక్ట్ చేసి బీఫామ్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ, ఎర్నాకులం లోక్సభ సీట్. చర్చ్ బిషప్ పిలిపించి కాంగ్రెస్ పార్టీ చీఫ్ని చెప్పారు, ఈయనని తీసేసేయండి, మా క్యాండిడేట్ ఒక ఆయన ఉన్నాడు హైబీ ఈడెన్, ఆయనకి టికెట్ ఇవ్వండి. కాంగ్రెస్ లీడరే, కాంగ్రెస్ జూనియర్ లీడర్, చాలా యూత్ కాంగ్రెస్ వాళ్ళు. సో కాంగ్రెస్ పార్టీ షాక్ అయిపోయారు, ఏంటి చర్చ్ వాళ్ళు చెప్తున్నారు చేయకపోతే ఓట్లు రావు. మార్చారు హైబీ ఈడన్ని. ఇప్పుడు కూడా ఆయన ఎంపీ, సెకండ్ టర్మ్ ఎంపీ అయిపోయారు, ఇప్పుడు థర్డ్ టర్మ్ ఎంపీ అయిపోయారు. ఓకే, హైబీ ఈడన్ గెలిచిన దానికి. సో నేనేం చెప్పాలనుకుంటున్నాను, హిందువుల్లో అది లేదు. హిందువుల్లో ఒక రిలీజియస్ ఇన్స్టిట్యూషన్, 2 అక్కడ రిలీజియస్ అని చెప్పలేదు, నాయర్ సర్వీస్ సొసైటీ విచ్ ఇస్ బాడీ ఆఫ్ నాయర్స్, అండ్ దాంతో పాటు ఎస్ఎన్డిపి, శ్రీనారాయణ గురు వాళ్ళ ఈడవ కమ్యూనిటీ, బ్యాక్వర్డ్ కమ్యూనిటీ ఫాలోవర్స్ అయ్యారు. వీళ్ళిద్దరు నడిమిట్లో కూడా ఒక సమన్వయం లేదు. ఎన్ఎస్ఎస్ వాళ్ళు అంటారు మీరు ఎవరు కావాలంటే వాళ్ళకి ఓటేసుకోండి అంటారు, ఎస్ఎన్డిపి ఏమో కమ్యూనిస్ట్ పార్టీతో ఉంటారు ఎప్పుడు. ఇది ప్రాబ్లం. సో హిందువులు డివైడ్ అయిపోయారు. ముస్లిమ్స్, నార్త్ మలబార్లో ఉన్న ముస్లిమ్స్ చాలా మటుకు ఐయుఎంఎల్తో ఉంటారు, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్. ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్తో ఉన్నారు, ఒక 20 సంవత్సరాల ముందు వాళ్ళు సిపిఎంతో కూడా ఉన్నారు. వాళ్ళు చాలా మటుకు స్టేబుల్, వాళ్ళకి 27 సీట్లు పోటీ చేస్తారు, 25 గెలుస్తారు. మన వాయనాడు రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా వాయనాడు కూడా అక్కడే వస్తుంది, అక్కడ నుంచి వచ్చారు కాబట్టి. సో వాళ్ళ దగ్గర ఎవరినైనా మీరు పెట్టండి వాళ్ళే గెలుస్తారు, వాళ్ళ వైపు నుంచి.
వాళ్ళకి చాలా పెద్ద స్కేల్ ఉంది. వాళ్ళకి 3, 4, 5 మినిస్ట్రీస్ వస్తుంది వాళ్ళకి. సో కేరళలో ఉన్న రిలీజియస్ బేస్డ్ ఓటింగ్‌తోనే ఈసారి పినరాయి విజయన్ కూడా ఈసారి అవుట్ అయిపోతున్నారు. ఆయన మెయిన్‌గా ఈ రిలీజియస్ బేస్డ్ ఓటింగ్ అనేది సాయి గారు మనం గుర్తుపెట్టుకోవాలి. కేరళలో ఉన్న మైక్రో ఓటింగ్ ఎక్కడ జరగదు. చాలా ఫ్యాసినేటింగ్ అది. అక్కడ జాకబైట్ క్రిస్టియన్స్ ఉంటారు, సిరియన్ క్రిస్టియన్స్ ఉంటారు, మార్థోమా ఉంటారు, లాటిన్ క్యాథలిక్ ఉంటారు. మీరు ప్రతి ఈవెన్ అమంగ్ ముస్లిమ్స్ అక్కడ సమత అనేది ఐయుఎంఎల్ ఉంది, పీడీపీ ఉంది. చాలా మట్టుకు ముస్లిం బేస్ పార్టీస్ కూడా స్ప్లిట్ అయ్యి ఉంది, హిందువులు కూడా స్ప్లిట్ అయ్యి ఉంది. సో కేరళలో ప్రతి కాన్స్టిట్యున్సీలో మీరు రియల్గా పోటీ చేసి గెలవాల్సి వస్తుంది సార్. ఓకే సార్, ఒకసారి తమిళనాడు గురించి మాట్లాడదాం సార్. తమిళనాడులో పరిస్థితి ఏంటి? విజయ్ పాత్ర ఏ విధంగా ఉండబోతోంది? మీ అంచనా ఏంటి? సాయి గారు, మనం చూసిన ఎగ్జిట్ పోల్లో చూస్తే ఎక్సెప్ట్ వన్ ఎగ్జిట్ పోల్, ఐ థింక్ మై ఇండియా యాక్సిస్ ఇండియా టుడేలో వచ్చిన పోల్లో ఒకటే విజయ్కి చాలా మటుకు విజయ్ వాళ్ళ పార్టీకి చాలా పెద్ద మెజారిటీ ఇచ్చారు. ఆల్మోస్ట్ క్లోజ్ టు మెజారిటీ దాకా తీసుకొచ్చారు. కానీ ఐ డోంట్ అగ్రీ విత్ దాట్. దానికి కారణాలు చాలా ఉన్నాయి. నేను ఎప్పుడు చెప్తున్నట్టు ఎగ్జాంపుల్ చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఎంట్రీ పాలిటిక్స్లో జరిగింది చూడండి. విజయ్ కూడా అదే తప్పు చేశారు. చాలా మటుకు పోల్స్టర్స్తో మాట్లాడారు, ఇంక్లూడింగ్ మూర్తి గారు ఆత్మసాక్షి మాట్లాడుతూ వాళ్ళందరూ ఇదే అంటున్నారు. 2 తప్పులు జరిగినాయి. ఒకటి బీజేపీ వైపు నుంచి అన్నామలైని అక్కడ తీసేసి నయనార్ నాగేంద్రన్ తీసుకొచ్చారు. నయనార్ నాగేంద్రన్ ఒక 10% కూడా అన్నామలై కేపబిలిటీ ఆయనకు లేదు. కానీ బీజేపీ కాంప్రమైజ్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే పళనిస్వామి చెప్పారు చాలా క్లియర్గా, అన్నామలై ఉంటే మేము పొత్తు పెట్టుకోము. దానికి కారణాలు ఉన్నాయి సాయి గారు. అన్నామలై ఒక ఆల్టర్నేటివ్ ఫిగర్గా తమిళనాడులో పైకి వచ్చారు. కమ్యూనిస్ట్ అక్కడున్న ఏఐడిఎంకేకి అన్నిటికంటే పెద్ద భయం, ఈవెన్ డిఎంకేకి అన్నామలై. ఎక్కడ లేని బీజేపీకి 15% దాకా ఓటు తీసుకొచ్చింది అన్నామలై గారు. ఒక సంవత్సరం పాటు తిరిగి ఆయన ప్రతి బూత్లో 10 మందిని రిక్రూట్ చేశారు. 10 మంది బీజేపీ కార్యకర్తలు ఐడెంటిఫై చేసి వాళ్ళు అపాయింట్ చేశారు. అక్కడ 20 సంవత్సరాల మ్యాప్ వేసుకుంటే ఐ థింక్ బీజేపీ కూడా బికమ్ ఈజీలీ తమిళనాడులో ఒక ఆల్టర్నేటివ్గా మారిపోతుంది. కానీ వాళ్ళు ఒక షార్ట్ టర్మ్ గెయిన్ కోసం పళనిస్వామితో పొత్తు పెట్టుకున్నారు. సార్ సాయి గారు, మీకు మనకు తెలిసిందే, అన్లైక్ కేరళ, అన్లైక్ అస్సాం, అన్లైక్ వెస్ట్ బెంగాల్, తమిళనాడు పాలిటిక్స్ సినిమా తారులతోనే, సినిమా స్టార్స్తోనే తిరుగుతుంది. అది కరుణానిధి వాజ్ ఇండైరెక్ట్లీ సినిమా ప్రోడక్ట్, ఎందుకంటే స్క్రిప్ట్ రైటర్ ఉండే ఆయన. దాని తర్వాత ఎంజి రామచంద్రన్ హూజ్ అ మలయాళీ ఫ్రమ్ సిలోన్, జయలలిత జయరామన్ ఫ్రమ్ కర్ణాటక, అగైన్ యాక్ట్రెస్. దాని తర్వాత మన కెప్టెన్ విజయకాంత్ కానీ, శరత్ కుమార్, వీళ్ళందరూ చాలామంది ఎలక్షన్లో పోటీ చేసిన వాళ్ళు. తమిళనాడు పాలిటిక్స్ అనగానే ఒక స్టార్ వాల్యూ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ద్రవిడియన్ పాలిటిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అక్కడ క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ అనేది మనలాగానే తెలంగాణలో, ఆంధ్రాలో ఉన్నట్లనే మనోళ్ళు మీ వాళ్ళు అని చెప్తారు. అక్కడ కూడా గౌండర్లు, వనియార్లు, ఈ కమ్యూనిటీ వైజ్ ఓటింగ్ చాలా మటుకు జరుగుతుంది అక్కడ కూడా. సో ఈ 2 ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. ఫిలిం స్టార్ అనగానే ఏం చేస్తారంటే కమ్యూనిటీస్ అందరూ ఒకటే అయిపోతారు, అందరు ఒకటే ఓటేస్తారు. వేరే పొలిటిక్స్కి వచ్చినప్పుడు డిఎంకే కానీ ఏఐడిఎంకి వచ్చినప్పుడు అప్పుడు ద్రవిడియన్ పాలిటిక్స్ వచ్చి స్ప్లిట్ అయిపోతారు. సౌత్ తమిళనాడులో ఒకటి, కొంగ రీజన్లో ఒకటి, క్యాస్ట్ వైజ్, నార్త్ తమిళనాడులో ఇంకోటి. సో ఇట్లా చాలా మట్టుకు తమిళనాడులో జరిగిన పాలిటిక్స్లో ఈసారి విజయ్ వచ్చారు. సో విజయ్ వచ్చిన తర్వాత విజయ్ చేసిన ఒక తప్పు అని చెప్పొచ్చు. ఒకటి, ఆయన ఎంట్రీ చేయాలంటే ఒక 2 సంవత్సరాల ముందు చేయాలంటే. పాలిటిక్స్లో మీరు ఓవర్ నైట్ 2 మినిట్ మ్యాగీ లాగా కాదు ఇది. మీరు వచ్చి నేను ఇమ్మడే పార్టీ పెట్టేస్తాను, నాకు ఓట్లు కావాలి. అది పవన్ కళ్యాణ్ గారు నేర్చుకున్నారు ఆంధ్రాలో. ఫస్ట్ టైం ఆయన పోటీ చేసినప్పుడు మనకు తెలిసి ఎంత డిజాస్టర్స్గా పర్ఫామ్ చేశారు. మిమ్మల్ని చూడడానికి వచ్చిన 2 లక్షల మంది, 3 లక్షల మంది మీరు ఫిలిం స్టార్ అని మిమ్మల్ని చూడడానికి వస్తున్నారు. ఇంకేం లేదు. మీరు ఏ స్పీచ్ ఇచ్చారో, మీరు ఏం పాయింట్స్ చెప్పారో ఏం పనికిరాదు. మీరు ఫిలిం స్టార్గా వచ్చారు, మిమ్మల్ని చూశారు, వెళ్ళిపోయారు. మీ దగ్గర కాడర్ లేదు. వాళ్ళు వాళ్ళు తీసుకొచ్చి రేపు ఓటు వేయడానికి మీ దగ్గర కాడర్ లేదు సాయిగా. ఇది వీళ్ళు చేసిన తప్పు. సో ఫస్ట్ టైం చేశారు పవన్ కళ్యాణ్ గారు, సెకండ్ టైం ఆయనకు అర్థమైపోయింది ఇది ఒంటరిగా పోతే పని నడవదు, మనకు పొత్తు పెట్టుకోవాలని చెప్పి. ఈసారి చూడండి 100% స్ట్రైక్ రేట్ వచ్చేసింది. ఎందుకు? ఆయన ఒక కాడర్ బిల్డప్ చేసిండ్రు, టైం తీసుకున్నారు 10 సంవత్సరాల దాకా. తోడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఆయన కాడర్ యూజ్ చేసుకున్నారు. బీజేపీ కాడర్స్ ఉంటారు లిమిటెడ్ ఎక్స్టెంట్, వాళ్ళని కూడా వాడుకున్నారు. సో ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓట్స్ ఎక్కడ ఆయన పోటీ చేస్తారో అక్కడన్నీ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓట్స్ జరగాలి. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఇక్కడ 2 పార్టీలు చాలా స్ట్రాంగ్ అంటే వాళ్ళ వైపులో స్ట్రాంగ్. ఒకటి డిఎంకే,
డిఎంకే స్టాలిన్ కింద మీరు ఏమైనా చెప్పండి కానీ ఒక పార్టీ అపారటస్గా ఆయన చాలా స్ట్రాంగ్గా పార్టీని మార్చుకున్నారు. బహుశా కరుణానిధి టైంలో కూడా ఇంత స్ట్రాంగ్గా లేకుండే సాయి గారు డిఎంకే. ఒక టైంలో డిఎంకే మన అందరు తెలిసింది బీజేపీతో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్తో ఉన్నారు. అఫ్కోర్స్ మైనర్ రోల్స్, కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు లేదు, 25 సీట్లు ఏదో ఇస్తారు పోటీ చేయడానికి, వాళ్ళు దాంట్లో ఒక 15 16 గెలుస్తారు. బీజేపీ వైపు నుంచి ఈసారి యూ కెన్ మేక్ అ మార్క్ సాయి గారు, రాసి పెట్టుకోండి మీరు, 3-4 సీట్లు గెలుస్తారు బీజేపీ అంతే. ఎందుకంటే బీజేపీకి ఇచ్చిన సీట్లన్నీ, అలొకేట్ చేసిన సీట్లన్నీ 3-4 సహా మినహా మిగతా అన్ని ఓడిపోయే సీట్లు వాళ్ళకి ఇచ్చారు ఏఐడిఎంకి. ఇది కూడా బీజేపీ యాక్సెప్ట్ చేసుకున్నారు. అండ్ ఐఎమ్ సర్ప్రైజ్, అమిత్ షా లాంటి వారు హూ ఇస్ లాంగ్ స్ట్రాటజీస్ చాణక్య అంటాం మనం, ఎందుకు యాక్సెప్ట్ చేశారు? ఇంకేం చాయిస్ లేకుండా యాక్సెప్ట్ చేశారా? లేకుంటే బీజేపీని అక్కడ గ్రో కావాలని వీళ్ళెవరు అంగీకరించరు సాయి గారు. కమ్యూనిస్ట్ పార్టీలో అది మీ డిఎంకే ఉండొచ్చు, ఏఐడిఎంకే ఉండొచ్చు, వీళ్ళిద్దరూ అక్కడ బీజేపీ అనే పార్టీ గ్రో కాకుండా. మీరు కర్ణాటకలో చూసుంటే 20-25 సంవత్సరం ముందు బీజేపీ ఎక్కడ ఉండే సాయి గారు? ఎక్కడ లేకుండే. అక్కడ జేడిఎస్ ఉండే, అక్కడ కాంగ్రెస్ ఉంది. కానీ ఎస్, ఆ టైంలో పెద్ద పెద్ద నేతలు అక్కడ, ఓకే, దేవరాజ్ అర్స్ కానీ, దాని తర్వాత జనతా పార్టీకి వచ్చిన రామకృష్ణ హెగడే గారు కానీ, ఇట్లాంటి పెద్ద నేతలు ఉన్నారు అక్కడ. ఇప్పుడు చూడండి, బీజేపీని యదియూరప్ప గారు తీసుకొచ్చారు, అట్లీస్ట్ నౌ దే ఆర్ ఇన్ ఆపోజిషన్, కానీ వాళ్ళకి ఒక ఫుట్ దొరికింది అక్కడ. ఇప్పుడు మాండ్యా పార్టీ, జేడిఎస్ మాండ్యా పార్టీగా మారిపోయింది, ఇప్పుడు మాండ్యా కూడా లేదు వాళ్ళ దగ్గర. సో బీజేపీ ఇస్ ఎఫెక్టివ్లీ టేకన్. ఇది తమిళనాడులో జరగాలి ఉండే సాయి గారు. తమిళనాడులో అన్నామలై గారు చేశారు కూడా. నేను ఆయనతో ఒకసారి సంవత్సరం ముందు వెళ్ళి చెన్నైలో వెళ్ళి కలిసాను ఆయన పార్టీ ఆఫీస్. నాకు 5 నిమిషాలు టైం ఇచ్చారు అపాయింట్మెంట్. గంట సేపు మాట్లాడారు. ఆయన ఈస్ వెరీ క్లియర్, ఈస్ వెరీ యాక్యురేట్, ఆయనకు ఉన్నంత నాలెడ్జ్ చాలా అద్భుతంగా ఉండింది. అవును, నేను చెప్తున్నా సాయి గారు, ఐ థింక్ ఎక్కడో బీజేపీ చాలా పెద్ద తప్పు చేశారు. ఈసారి పోతే సార్, పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు, యాక్చువల్లీ అంతకు ముందు పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు ఒంటరిగా పోయే నిర్ణయం ఏదైతే ఉందో, అక్కడ తప్పు చేశామనే భావనలో ఎన్డీఏ, ముఖ్యంగా బీజేపీ అధినాయకత్వం ఉంది అనేది నా అభిప్రాయం సార్. అంటే అప్పుడు ఏడీఎంకేతో కలిసి వెళ్ళకపోవడం వల్ల కొన్ని సీట్లు తగ్గిపోయాయి. సో నిజంగా అప్పుడు కనుక పోయి ఉంటే బాగుండేది అని, అంటే సెంట్రల్లో నంబర్స్ కావాలి కదా సాయి గారు. నంబర్ కరెక్ట్, కానీ మీకు సీట్లు అలొకేట్ చేసినప్పుడు మీరు ఎట్లా యాక్సెప్ట్ చేశారు సాయి గారు? ఓడిపోయిన సీట్లు ఎట్లా తీసుకుంటారు? ఈవెన్ అన్నామలై గారు అన్నారు, వీళ్ళ స్ట్రాంగ్ పాయింట్స్ ఉంది బీజేపీ, కోయంబత్తూరు కానీ కన్యాకుమారి కానీ కొన్ని స్ట్రాంగ్ పాయింట్స్ ఉంది, ఈజ్ ఫ్రమ్ గౌండర్ కమ్యూనిటీ. సో వాళ్ళ ఓట్లు ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, మా పార్టీ, మీ పార్టీ మా వాళ్ళని ఒక్క ఉంది, మేము కూడా మీకోసం ఓటేయం. ఇట్ వాస్ బ్యాక్ ఫైర్ టోటలీ. సరే, ఏఐడిఎంకేతో పొత్తు చేసిన తర్వాత ఏఐడిఎంకే ఓట్స్ బీజేపీకి ట్రాన్స్ఫర్ అయిందా? అది కూడా కాలేదు. ఓట్ ట్రాన్స్ఫర్ అనేది చాలా క్రూషియల్ సాయి గారు. అది గ్రౌండ్ లెవెల్లో జరుగుతుంది, పార్టీ కాడర్ లెవెల్లో జరుగుతుంది. ఏఐడిఎంకే ఓట్స్, ఏఐడిఎంకే వాళ్ళు రెగ్యులర్గా బీజేపీకి వేయాలని చెప్పి వాళ్ళ కాడర్ వెళ్ళి ఇంటికి వెళ్ళి చెప్పాల్సి వస్తుంది ఓటర్ దగ్గర. ఇది జరగట్లేదు. ఇది ఇక్కడ చేసిన తప్పు. ఫైనల్ రిజల్ట్ తమిళనాడు ఏమొస్తుందో లేదో మనకు తెలియదు, కానీ ఒక అంచనా ప్రకారం అక్కడ ఉన్న అందరి దగ్గర మాట్లాడితే, ఎవరైనా పోల్స్టర్స్ దగ్గర నేను చాలా మంది మాట్లాడు, అందరు ఒకటే అంటున్నారు, హ్యాడ్ అన్నామలై బీన్ దేర్ దెన్ ఇట్ వుడ్ బి డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్ టుగెదర్. ఏదో బీజేపీకి మెజారిటీ వస్తుంది అట్లాగా చెప్పేది, కానీ ఇప్పుడున్న ఈ రాబోయే 2-3 సీట్ల కన్నా చాలా మట్టుకు అట్లీస్ట్ 10 సీట్లైనా వస్తుంది బీజేపీ. కానీ ఏదో ఒక సూసైడ్ మెంటాలిటీ లాగా సరెండర్ అయిపోయారు పళనిస్వామికి. కానీ ఈసారి పళనిస్వామి ఓడిపోయారు అనుకోండి సాయి గారు, అండ్ దట్ ఇస్ సెపరేట్ అనదర్ స్టోరీ. ఈసారి పళనిస్వామి ఓడిపోయారంటే ఏఐడిఎంకే ఇస్ ఫినిష్డ్, లిటరలీ ఫినిష్డ్. ఎందుకంటే ఇప్పుడు దాకా ఏఐడిఎంకే వాళ్ళ ఫార్మేషన్ టైం ముందు డిఎంకే ఉండే కదా సార్, అక్కడి నుంచి కదా స్ప్లిట్ అయి వచ్చారు వీళ్ళందరూ. ఏఐడిఎంకే మెయిన్ ఫిలిం స్టార్ వాల్యూ ఉండేవారు. ఎంజి రామచంద్రన్ గారు ఆయన పార్టీ నడిపించారు, చాలా క్లియర్గా జయలలితని గ్రూమ్ చేసి తీసుకొచ్చారు, ఏదో ఓవర్ నైట్ తీసుకొచ్చి పెట్టలేదు, ఆమెని గ్రూమ్ చేశారు. ఆమె వచ్చింది, ఆమె కూడా చాలా బాగా పరిపాలించింది, అంటే ఆమె స్టైల్లో. సో ఒక స్టార్ వాల్యూ ఉండే వాళ్ళ దగ్గర. ఇది ఇప్పుడు లేదు సాయి గారు. పళనిస్వామి డజంట్ హ్యావ్ ద స్టార్ వాల్యూ. అన్నామలై స్టార్ వాల్యూ కూడా ఆయనకు లేదు. ఆయనకు బహుశా అదే భయం ఉంటుందేమో. స్టేజ్ మీద కూర్చున్నప్పుడు ఒకసారి జరిగింది, మీకు గుర్తుంటుంది, స్పీచ్ లో మోదీ గారు వచ్చినప్పుడు 2 సంవత్సరాల ముందు అక్కడ మరీనాలో ఆయన స్పీచ్ చేయడానికి వదిలేస్తే అందరూ అన్నారు. దాని తర్వాత అన్నామలై రాగానే దే స్టార్టెడ్ షౌటింగ్, స్క్రీమింగ్. సో ఒక పాపులారిటీ స్టేక్స్లో ఐ థింక్ పళనిస్వామి ఎక్కడ రారు. ఆయనకి ఏంటంటే ఒకటే అడ్వాంటేజ్, ఇంకొక ఆల్టర్నేటివ్ లీడర్గా లేదు. మనకు అందరు తెలిసింది, అక్కడ ఉన్నది పళనిస్వామి తర్వాత పన్నీర్ సెల్వం గారు ఉన్నారు. ఆయన్ని 2 సార్లు జయలలిత ముఖ్యమంత్రి చేసింది, పళనిస్వామిని చేయలేదు. దాట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఇండికేషన్ హూ క్యాన్ బి ద చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ అని. జయలలిత చాలా క్లియర్గా టాలెంట్ ఐడెంటిఫై చేయడానికి ఆమె ఛాంపియన్, ఆమె చేసింది కూడా.
సో బహుశా మనం ఇప్పుడు 4వ తారీఖు రిజల్ట్ వచ్చినప్పుడు మనం కూడా నేషనలిస్ట్ లో కూడా అనలైజ్ చేయబోతున్నాం అది. Yes. వెస్ట్ బెంగాల్లో నంబర్ కౌంట్ ఉంటుంది. ప్రతి కాన్స్టిట్యున్సీలో ఎన్ని ఓట్లు పోయినాయి దానికోసం మమతా బెనర్జీ ఇంత పెద్ద గొడవ చేసింది. తమిళనాడులో 1 కోటి మందిని తీసేస్తే తమిళనాడులో ఏ ప్రాబ్లం క్రియేట్ చేయలేదు. స్టాలిన్ యాక్సెప్ట్ చేసుకున్నారు. అదే 1 కోటి మంది కన్నా తక్కువ పోయిన వెస్ట్ బెంగాల్లో ఇంత పెద్ద ఇష్యూ చేశారు. అస్సాంలో ఆఫ్ కోర్స్ చాలా తక్కువ, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్స్ జరిగింది. అక్కడ స్పెషల్ రివిజన్ జరిగింది, SIR జరగలేదు, SR జరిగింది. కేరళలో ఓన్లీ 18 lakhs, అది కూడా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. కేరళలో మోడర్లెస్ ఓటర్ లిస్టులు క్లీన్గానే ఉన్నాయి అక్కడ. అది కాకుండా ఆఫ్ కోర్స్ తమిళనాడు, ఈ మన అస్సాం, వెస్ట్ బెంగాల్ అండ్ పుదుచ్చేరిలో యాజ్ ఇట్ ఈస్ మనకు తెలిసిందే. ఆయన ఇమేజ్, నారాయణ స్వామి గారి ఇమేజ్ బాగుంది. ఇట్స్ వెరీ వెరీ సింపుల్ టెన్, మోటార్ సైకిల్ నడిపిస్తారు, అది ఎక్కడ తిరుగుతారు ఇక్కడ తిరుగుతారు, ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు ఆయన, మాణిక్ సర్కార్ లాగా. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. చూద్దాం సాయి గారు. ఐ థింక్ ఒక క్వార్టర్ ఫైనల్గా చూసుకోవాలి, ఎందుకంటే యూపీ విల్ బి ద సెమీఫైనల్. అక్కడ యోగి ఆదిత్యనాథ్ గారు లీడ్ చేయబోతున్నారు. బీజేపీ ఆల్రెడీ అనౌన్స్ చేశారు, నితిన్ నబీన్ గారు. ఇప్పుడు నుంచి ఉత్తరప్రదేశ్ మీద ఉంటుంది ఫోకస్ అంతా. ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు లోక్సభ సీట్లు ఉన్న దాంట్లో అసెంబ్లీలో ఈసారి బీజేపీ బాగా పర్ఫామ్ చేస్తే మోదీ గారికి నెక్స్ట్ టర్మ్ రాబోయే 2029 లోక్సభ ఎలక్షన్లో రూట్ క్లియర్ అయిపోతుంది సాయి గారు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి కాంప్రహెన్సివ్ గా జరుగుతున్నటువంటి ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వీటి మీద ఒక క్లియర్ డీటెయిల్డ్ పిక్చర్ మీరు ఇచ్చారు. నిజానికి ప్రేక్షకులకు నేను చెప్పేది ఏంటంటే ఈ వీడియోని మీరు సేవ్ చేసుకోండి వీలైతే. ఎందుకంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజు వచ్చే అనేక అనాలిసిస్లు మనం చూస్తూ ఉంటాం ఎలా ఈ ఫలితాలు వచ్చాయని. ఆ ఫలితాలకు నేపథ్యం ప్రస్తుతం సురేష్ కొచాట్ల గారు చెప్పారు. అంటే బెంగాల్లో ఏ అంశాలు ఉన్నాయి, అటు అస్సాంలో ఏ అంశాల ప్రాతిపదికన ఎలక్షన్స్ జరిగింది, తమిళనాడు కానివ్వండి, కేరళ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్ ఇన్ఫర్మేషన్ ని మీతో పంచుకున్నారు సురేష్ కొచాట్ల గారు. అండ్ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత వాటిని ఈ డీటెయిల్స్ తోటి జతపరుచుకుంటే మీకు క్లియర్ పిక్చర్ వస్తుంది ఎలక్షన్ సంబంధించి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ కొచాట్ల గారు. యా, చూసారు కదా, ఇది ఈ వారం నేషనల్ రౌండప్. వచ్చే వారం నేషనల్ రౌండప్ లో మళ్ళీ కలుద్దాం. 196వ ఎపిసోడ్ ఇది. ఎపిసోడ్ ని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.